ఈరోజు ముఖ్య వర్తమానికులు దైవజనులు జర్మే గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా బిషప్ అయ్య గారి లాలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. వేదిక ప్రక్కన కూర్చున్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన కృపావరం గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ కానుకల సేకరణ జరుగుతుండగా ఒక పాట పాడదాం. కానుకలు సమర్పిస్తూ పాట వింటూ మనందరం కలిసి ప్రభువుని గొప్ప చేద్దాం. ఇందాక అడిగారు పాట నా యేసు రాజ్యం పాడమని. ఈ పాట పాడుతూ మనందరం కలిసి ప్రభువుని గొప్ప చేద్దాం. జీ మైనర్. మన యేసయ్య రాజ్యం అందమైన రాజ్యం, సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, అవినీతి ఉండని రాజ్యం, ఆకలి దప్పికలు లేని రాజ్యం, కరువు కష్టం వ్యాధి బాధ లంచం మోసం మోహం లేని రాజ్యం. మన యేసయ్యే సర్వాధిపతి అయిన రాజ్యం, ప్రేమ శాంతి సమాధానం. యేసయ్య రాజ్యాన్ని మనం సొంతం చేసుకుందాం. పాడుతున్నప్పుడు ఇందులో అర్థాన్ని గ్రహిస్తూ కలిసి స్వరాలు తెరవండి, చప్పట్లు కొట్టండి, ప్రభుని గొప్ప చేద్దాం. కొంచెం మానిటర్ వాయిస్ పెంచండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందమైన రాజ్యం. అందులో నేను, అందులో మనము నివసింతుము. నమ్మితే చెప్పలు కొడదా. స్తోత్రం. మన యేసయ్య రాజ్యం అందమైన రాజ్యం అన్నది. సంతోషంగా చెప్పలు కొడుతూ ప్రభుని గొప్ప చేద్దాం. స్తోత్రం. సురాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. స్తోత్రం. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తు వెలుగై అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. మన యేసు రాజ్యం, మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో మనము నివసింతుము. నమ్మితే ప్రతి ఒక్కరు చెప్పండి కూడా. స్తోత్రం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం దేశం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం దేశం లేని రాజ్యం. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో మనము నివసింతుము. కనుకున్న వారు వచ్చిన వారు నమ్మితిగా గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. మన యేసయ్యే సర్వాధిపతి అయిన రాజ్యం, మన యేసయ్య రాజ్యం. స్తోత్రం.
మన యేసయ్య రాజ్యం అందమైన రాజ్యం. ఇప్పుడే మన యేసయ్య వస్తే ఖచ్చితంగా నేను ఆ యేసయ్య రాజ్యంలో ఉంటానని నమ్మితే 2 చేతులు ఆకాశం వైపెత్తి, నమ్మితే 2 చేతులు ఆకాశం వైపెత్తి. ఎవరికి వారు చప్పట్లు కొడుతూ పాడదు. అందులో నేను నివసింతును. స్వరాలు తెరిచి అందులో, నమ్మితే కూర్చో గట్టిగా. అందులో నేను, నమ్మితే గట్టిగా పాడచ్చు. అందులో మనము, చివరిసారి ఇంకొకసారి. అందులో నేను నివసింతును. చప్పట్లు కొడుతూ అందులో మనము నివసింతును. అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అద్దారు నీ రాజ్యం ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్నారాజు. సూర్య చంద్రులు అద్దారు నీ రాజ్యం ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్నారాజు. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం. అందులో నేను నివసింతును. పద అందులో మనము నివసింతుము. అందులో నేను నివసింతును. అందులో మనము నివసింతుము. అతి త్వరలో రాజ్యానికి చేర్చబోతున్న మన పరిశుద్ధుడైన యేసయ్య వచ్చిన వారంతా 2 చేతులు ఆకాశం వైపెత్తి గట్టిగా చప్పలు కొడదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ సువార్త సభల చివరి రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. అలాగే మన మధ్యలో ఉన్న పెద్దయ్య గారు, బిషప్ అయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అయ్యా, మీరు చెప్పిన డేట్స్లో ఆల్రెడీ నాకు మీటింగ్స్ ఉన్నాయి, క్షమించండి. ప్రభు చిత్తం అయితే మరోసారి నేను తప్పకుండా వస్తానయ్యా. కృతజ్ఞతలు మీకు. అలాగే జాషువా గారికి, జాషువా వరఫ్ రాంబాబు గారు, ఒకప్పుడు నా పేరు కూడా అదే రైట్. అందరికీ, నా తోటి సేవకులందరికీ, ఇందాకేదో అయ్యగారు చెప్పారు కదా, ఏదో ట్యాబ్లెట్ పేరు, ఏంటి ఆ ట్యాబ్లెట్ పేరు అయ్యా? అందరికీ వందనాలు. రైట్. నేను అనుకుంటా మీ తూర్పుగోదావరి వాళ్ళు, మీ భాషే అద్భుతం. దానిలో మన మూర్తి గారు కాస్త అందివేసిన చెయ్యే, ఉప్పు కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యం చేయకుండా నిజంగా కృపావరం గారి విషయంలో ఒక మాట చెప్పాలి. రాత్రి కూడా నేను చెప్పాను, నేనైతే ఆగస్టు మాసంలో ఎంత బహిరంగ సభ ఏర్పాటు చేసేవాడిని కానీ కాదు, పొరపాటును కూడా. కారణం ఏంటంటే కొంచెం మన సమయాన్ని చూడాలనేది నా ఆలోచన. సరే, కారణం ఏదైనా నిజంగా కృపగల దేవుడు దైవ సేవకుని విశ్వాసాన్ని ఘనపరిచాడు. చక్కటి వాతావరణం దేవుడు దయచేశాడు. మీరు కాస్త అట్లా పైకి చూస్తున్నట్లున్నారు. వీటి పేరు ఏంటంటే ఆశీర్వాదపు జల్లులు. ఈ జల్లుల్లో గనక మీరు దడిస్తే మీ దిశ తిరిగిపోద్ది అంతే. ఆమెన్. ఇది వర్షం కాదు, ఆశీర్వాదపు జల్లులు. ఈ జల్లుల్లో తడుస్తూ వాక్యం వినండి. ఇదే పారాసిటమాల్ లాగా అన్ని రోగాలు పరిహరించేస్తుంది. ఏ బలహీనతతో మీరు వచ్చినా నమ్మండి, ఏ రుగ్మతతో మీరు వచ్చినా కదలకుండా మేము ఆమేనని ఆశీర్వాదం ఇచ్చే వరకు దేవుని సన్నిధిలో ఉండండి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని ప్రభావాన్ని పొందుకొని స్థలములో నుంచి బయలుదేరుదురుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే ఈ దీవెన కదలని వారికే ఏదో కాస్త తేడా ఉంది, జలుబు చేసిద్దేమో, వెళ్ళిపోదామని అనుకున్నారా? ఉన్న దీవెనలన్నీ పోతాయి మీకు. మీరు పోగొట్టుకోకూడదు, పొందుకునే వారిగా ఉందురుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇక నేను ఆలస్యం చేయకుండా త్వరగా సాధ్యమైనంత వరకు 11 గంటల లోపు నా వర్తమానం 10 నిమిషాలు అటు ఇటు నా వర్తమానం ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆది నుండి దేవుడు తన ప్రజలతో ఆయా రీతులుగా, ఆయా పద్ధతుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కొందరిని కలల ద్వారా దర్శించాడు, మరికొందరు దర్శనాల ద్వారా, ఇంకొందరు ప్రవచనాల ద్వారా,
ఇంకొంతమంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, మరికొందరు దేవుని స్వరం ద్వారా దేవుని ఆలోచనలు తెలుసుకుంటూ వచ్చారు. మరికొందరు దేవుని వాక్యం ద్వారా సంధించబడ్డారు. దైవజనమా, నేను అంటాను, కలల ద్వారా దేవుడు మాట్లాడిన దానికంటే, దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడిన దానికంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడిన దానికంటే, దేవుడు మాట్లాడే పద్ధతుల్లో అతి శ్రేష్టమైన పద్ధతి వాక్యం ద్వారా ఒక వ్యక్తి దర్శించబడటం. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? కొన్నిసార్లు కలలు మనలను దారి తప్పిస్తాయి. ప్రవచనాలు తప్పుడు త్రోవకు తీసుకుని వెళ్ళొచ్చు. నాకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిందని అది పరిశుద్ధాత్మో దురాత్మో అర్థం కాక కొన్నిసార్లు తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంటుంది. కలలు నిన్ను దారి తప్పిస్తాయేమో, ప్రవచనాలు నిన్ను దారి తప్పిస్తాయేమో, కానీ దేవుని వాక్యం ఎన్నడూ ఎప్పుడూ నిన్ను దారి తప్పించదు. ఎందుకో తెలుసా? భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతించు. ఆయన మాటల్లో ఒక పొల్లైన సున్నా అయినా తప్పిపోదు అని దేవుని వాక్యం అంటుంది. అందుకని దైవజనమా, దేవుడు మాట్లాడే పద్ధతుల్లో వాక్యం ద్వారా మాట్లాడే పద్ధతి అతి శ్రేష్టమైన పద్ధతి. ఓ రోజు గనులైన దైవజనులు పి జోషి గారి దగ్గరికి ఒక యవ్వనమ్మాయి వచ్చిందట. అయ్యా, నా వ్యక్తిగత సమస్య ఒకటి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్రార్థన చేసి ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో కనుక్కొని నాకు చెప్పండి అయ్యా అందట. తప్పకుండా చెప్తారా? అసలు విషయం ఏంటో చెప్పు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అన్యుడైన వ్యక్తిని నేను ప్రేమించా. నేనైతే బాప్తిస్మం తీసుకున్నా. అతడు పూర్తిగా అన్యుడు. ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అతడు నన్ను ప్రేమించాడు. నేను అంతకంటే ఎక్కువగా నేను ఆ అబ్బాయిని ప్రేమించా. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో దేవుని చిత్తమేంటో మీరు ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని దగ్గర నుంచి దర్శనం పొందుకొని నాకు దేవుని చిత్తం తెలియచేయండి అయ్యా అందట. మారు మాట మాట్లాడకుండా దైవజనుడు అన్నాడట, అమ్మా, దీనికి ప్రార్థన దాకా అవసరం లేదు. దేవుని చిత్తం కనిపెట్టేదాకా ప్రార్థన చేయాల్సిన అగత్యం లేదు. డైరెక్ట్గా గన్ షాట్గా చెప్తున్నాను, ఆ అబ్బాయిని వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదు అన్నాడట. అయ్యా, దేని బట్టి దేవుని చిత్తం కాదు అంటున్నావు? వాక్యం చెప్తుంది, చీకటికి వెలుగుకు పొత్తెక్కడ, విశ్వాసికి అవిశ్వాసికి విద్యోడెక్కడ, దేవుని ఆలయాలకు విగ్రహాలకు సంబంధం ఏంటి? ఇది దైవ చిత్తం కాదు, దేవుడు దీన్ని అంగీకరించడు అని అంటే ఈ అమ్మాయి లోపట అనుకుందట, పాస్టర్ గారిని తిట్టుకుంటా, అందుకే నేను ఈ పాస్టర్ గారి దగ్గరికి రాంది. ప్రతి దానికి వాక్యం ముడిపెట్టి అది దేవుని చిత్తం కాదు, ఇది దేవుని చిత్తం కాదని వాక్యాన్ని ముందు పెట్టి వీళ్ళు ఇట్లా చెప్తారు. అందుకనే నేను ఈ పాస్టర్ గారి దగ్గరికి రాందని చెప్పి ఇంటికి వెళ్ళి, ప్రభా, అసలు నాతోనే నువ్వు డైరెక్ట్గా మాట్లాడు ప్రభా, నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి ప్రభు అని బైబిల్ను ముందేసుకొని ప్రార్థన చేసుకొని బైబిల్ తెరిచిందట. ఒక వాక్యం మీద వేలు పెట్టింది. ఏ గ్రంథం వచ్చిందో తెలుసా? పరమగీతాలు వచ్చిందట. ఆ పరమగీతాల్లో ఏం వచ్చిందో తెలుసా? అతడే, అమ్మా గ్రీకు వీరుడా, వాడెక్కడున్నాడు? అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతకాంక్ష, ఈ మాట వచ్చిందట. ఎప్పుడైతే అతడే నా ప్రియుడని వచ్చిందో ఇది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అంటే. ఈ పాస్టర్ గారిని అడిగితే ఏం చెప్తారు అని చెప్పి, ప్రభా నాతో మాట్లాడేవు అతడే నా ప్రియుడని, ఈ రాత్రి కలలో కూడా మాట్లాడు ప్రభా నాతో అని పండుకుందట. ఆ రాత్రి కలలో కూడా ఆడుతూనే పెళ్ళి అయినట్లు, పెళ్లిపేటల మీద కూర్చున్నట్లు, బాజా బదింత్రీలు వాయించినట్లు ఆ రాత్రి కళ వచ్చిందట. ఇక తెల్లారింది, వాళ్ళ కబురు పంపించింది, పెళ్లి చేసుకున్నాం. అద్భుతం ఏంటంటే పెళ్లి చేసుకున్న 3వ రోజు నుండే వాడు చిత్తగొట్టం స్టార్ట్ చేశాడంట. మామూలుగా కాదు, చిత్తగొట్టం స్టార్ట్ చేస్తే అర్థం కాక, దేవా నీ చిత్తమే కదా నేను అడిగి నేను పెళ్లి చేసుకుంది, ఎందుకు ఇట్లా జరిగింది ప్రభు అని మరలా ఈసారి మోకరించి
ప్రభా నీ చిత్తం ఏంటి, నేనేమన్నా తప్పటడిగేశానని మరలా బైబిల్ తెరిచిందట. ఈసారి ఇర్మియా గ్రంథం వచ్చిందంట, నేను రాసిన పుస్తకం. ఏమొచ్చిందో తెలుసా? ఆ మాట నీతో చెప్పింది నేను కాదు అని వచ్చిందట. ఏ మాట? చెప్పాలి. ఏ మాట? అతడే నా ప్రియుడు అనే మాట అందే. ఆ మాట చెప్పింది నీతో నేను కాదని వచ్చిందట. ఏంట్రా ఎట్లా వచ్చిందని మళ్ళీ మూసేసిందట. చివరికి ఆ అమ్మాయి పరిస్థితి ఏం జరిగిందో తెలుసా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందట. దైవజనులు జోషి గారు చెప్తారు. అందుకని క్రైస్తవ జనమ, దర్శనాలు కాదు నీ మార్గదర్శి, ప్రవచనాలు కాదు నీ మార్గదర్శి, కలలో ఏదో కనపడిందని కల కాదు నీ మార్గదర్శి. వాక్యము నీ పాదములకు దీపంగా, వాక్యము నీ పాదములకు దీపంగా, నీ త్రోవకు వెలుగుగా వాక్యాన్ని చేసుకొని బ్రతికితే, వాక్యానుసారంగా బ్రతికేవాడు చెదరడు బెదరడు, నిత్యము నిలుచు చీయోను కొండలాగా దేవుని కొరకు బ్రతుకుతాడు. అన్ని పద్ధతుల కంటే అతి శ్రేష్టమైన పద్ధతి వాక్యం ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడటం. దేవుడు తన ప్రజలతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలి, దేవుడు ఎలా మాట్లాడతాడు, కొంచెం వినటానికి మీకు ఇబ్బందిగా అనిపించినా చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం నుండి థ్యాంక్ యూ అండి. 3వ వచనం. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. సహజంగా ప్రసంగం విన్న తర్వాత, ఇది నేను తప్పు అన్నను, కానీ సహజంగా ప్రసంగం విన్న తర్వాత ఆ ప్రసంగానికి సహజంగా మనం మార్కులు వేస్తాం. ప్రసంగం చాలా బాగుంది, మంచి బిర్యానీ తిన్నట్లుంది. ఇంకొన్నిసార్లు అబ్బే అస్సలు బాగాలేదండి, సప్పుడు కూడా తిన్నట్టుంది, రుచి పచ్చి లేదు అని ప్రసంగం విన్న తర్వాత ప్రజలు మార్కులు వేస్తారు. ఓ మాట చెప్పంటారా? ప్రసంగం విన్న తర్వాత నీ మార్కులు కాదు దేవునికి కావాల్సింది, నీ మార్పు దేవునికి కావాలి. నీ మార్పు దేవునికి కావాలి. ప్రసంగం బాగుంది అని మార్కులు కాదు దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది, మన ప్రశంస కాదు. ఓ చిన్న వాక్యం నువ్వు పరివర్తన చెందితే అంతకు మించిన సంతోషం దేవుని దగ్గర మరొకటి ఏదీ లేదు అంటాడు భక్తుడు. ఇక్కడ ఎవడు దీనుడై, ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఇన్ని వందల మంది ఉన్నారు కదా, మనందరితో దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అని మాట్లాడతాడు. నా ప్రార్థన, ఈ రాత్రి ఎందరైతే ఈ ప్రార్థన కూటానికి వచ్చారో నిశ్చయంగా దేవుడు తన దృష్టి నీ మీద నిలుపునుగాక, నీ మీద నిలుపునుగాక. ఆయన దృష్టి నిన్ను దాటిపోకుండా ఆయన దయా దృష్టి ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు నిలుపునుగాక. ఎవరి మీద దేవుడు దృష్టి నిలుపుతాడు? వాక్యం వినే ప్రజల మీద మాత్రమే కాదు, వాక్యం బోధించే సేవకుడి మీద మాత్రం కాదు. ఎవరి మీద దృష్టి నిలుపుతాడంటే, ఆయన మాట విని, దేవా ఈ బుద్ధిహీనత నాలో ఉందయ్యా, ఈ అవిధేయత నాలో ఉందయ్యా, నువ్వు చెప్పినట్లుగా ఈ లోపం నాలో ఉందయ్యా అని వాక్యం విని ఎవరు గడగడగడగడమని వణుకుతారో
వారి మీదే దేవుడు తన దృష్టి నిలుపుతాడట. సరే, ఇంతకు ఆ కాలంలో ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు, వారితో దేవుడు ఏం మాట్లాడారు? వారిలో కొందరట ఎద్దును బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి వధిస్తూ ఉంటే, ఓ ఎద్దును వధించే వారలారా, మీరు ఎద్దును వధిస్తూ ఉంటే నాకు ఎలా కనపడుతుందో తెలుసా? నరహత్య జరిగించే ప్రజలుగా నాకు కనపడుతున్నారు. ఇంకొక ఆయన బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి గొర్రెను వధిస్తున్నాడు. ఓ గొర్రెను వధించేవాడా, నువ్వు గొర్రెను వధిస్తూ ఉంటే నాకు కుక్క మెడను విరిచినట్లుగా అనిపిస్తుంది. మరొక ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి దేవునికి నైవేద్యాన్ని అర్పిస్తున్నాడు. ఓ నైవేద్యం అర్పించే మనుషుడా, నువ్వు నైవేద్యం అర్పిస్తూ ఉంటే బలిపీఠం మీద పంది రక్తాన్ని పోస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొక ఆయన దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ ఉంటే, ఓ ధూపం వేసే మనుషుడా, నువ్వు బలిపీఠం దగ్గర ధూపవేదిక దగ్గర ధూపం వేస్తూ ఉంటే నువ్వు బొమ్మలకు పూజ చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని మాట్లాడతాడు. ఏంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు? ఎద్దు నర్పించమని లేవియా కాండంలో దేవుడే చెప్పాడు కదా, గొర్రెను వధించమని దేవుడే చెప్పాడు కదా, నైవేద్యాన్ని అర్పించమని బలిపీఠం దగ్గర ధూపవేదిక దగ్గర ధూపం వేయమని పాత నిబంధనలో నిర్గమాకాండంలో లేవియా కాండంలో చాలాసార్లు దేవుడు మాట్లాడాడు కదా. వారు దేవుడు చెప్పినట్లుగానే ఎద్దును తీసుకొచ్చి వధిస్తున్నారు. అంత ఖరీదైన పెద్ద ఎద్దును తీసుకొని వధిస్తూ ఉంటే చూసి, షహబాష్, నా మాట విని ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎద్దును వధిస్తున్నారు, నేను మిమ్మల్ని దీవిస్తున్నాను అని అనకపోగా ఎద్దును వధించేవాడా, నీవు నా సన్నిధిలో నరహత్య జరిగిస్తున్నట్లుగా ఉంది అని మాట్లాడుతున్నాడు. దైవజనమా, ఏంటి నరహత్య? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేనిని నరహత్యతో పిలుస్తుంది, దేనిని నరహత్యతో పోలుస్తుంది? వాక్యం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాసింది. నాతో కలిసి ఒకసారి మాట చెప్తారా? సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. పాత నిబంధనలో నరహంతకుడు ఎవరో తెలుసా? కత్తి తీసుకొని ఒకరిని కసా పొడిచి చంపితే చంపినటువంటి వాడు పాత నిబంధనలో నరహంతకుడు. కానీ క్రొత్త నిబంధన స్టాండర్డ్ చూడండి, చంపినవాడు మాత్రమే కాదు, తోటివాడిని ద్వేషించే ప్రతి వాడు నరహంతకుడు. భార్యను ద్వేషించే భర్త నరహంతకుడు, భర్తను ద్వేషించే భార్య ఆఫ్కోర్స్ మందిరానికి రావచ్చు, ఎద్దు లాంటి లక్షల రూపాయలు కానుకివ్వచ్చు. భార్యను ద్వేషించే భర్త దేవుని దృష్టిలో నరహంతకుడుగా కనపడుతున్నాడట. భర్తను ద్వేషించే భార్య నరహంతకురాలిగా కనపడుతుందట. అత్తను ద్వేషించే కోడలు, కోడలను ద్వేషించే అత్త, మామను ద్వేషించే అల్లుడు, అల్లును ద్వేషించే మామ, అన్నను ద్వేషించే తమ్ముడు, తమ్మును ద్వేషించే అన్న, ఆడపడుచును ద్వేషించే అత్తారింటికి వచ్చిన అమ్మాయి. చూడండి, ఈ సంఘాన్ని ద్వేషించే ఆ సేవకుడు, ఆ సేవకుని ద్వేషించే ఈ సేవకుడు, ద్వేషం కలిగిన ప్రతి వ్యక్తిని వాక్యం నరహంతకుడు అంటుంది. పలానా చోట మందిరం కట్టారని, పలానా చోట మందిరం కడుతున్నారని 10 లక్షల రూపాయల ఎద్దు లాంటి కానుక నువ్వు దేవుని దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా మందిరం కడతా ఉంటే 10 లక్షల రూపాయలు కానుకిచ్చానయ్యా, నేను రూపాయి కాదు 2 రూపాయలు కాదు, అందరికంటే ఎక్కువ కానుకిచ్చింది నేనే, ఎద్దు లాంటి 10 లక్షల రూపాయలు కానుకిచ్చానని నీవు సంబరపడతా ఉంటే, భార్యను ద్వేషించే ఓ భర్త, నువ్వు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా మురిసిపోతున్నావు, కానీ నాకెలా కనపడుతున్నావో తెలుసా? నరహంతకుడిగా కనపడుతున్నావు అంటాడు. ఒక మాట నేను టక అడుగుతాను, సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. టక ఎంతమంది నమ్ముకున్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, దించండి. ఆదివారం ఎంతమంది చర్చిలకు వెళ్తారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. నాకు ఎవరి మీద ద్వేషం లేదండి. అత్త మీద కానీ, భర్త మీద కానీ,
ఆడ పొడుసు మీద కానీ ఈడ పొడుసు మీద కానీ ఎవరి మీద నాకు ద్వేషం లేదండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. 30 వికెట్లు పడిపోయినాయి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నేను గంట సేపు ప్రార్థన చేస్తున్నా, ప్రతి నెల మందిరంలో దర్శనం భాగం ఇస్తున్నా, అందరికంటే చర్చికి ముందుకెళ్తున్నా, సంఘంలో మంచి పరిచారకులుగా అకులా ప్రిస్కిలాలుగా మా భార్యాభర్తలు ఉంటున్నాం, లక్షల రూపాయలు కానుకిస్తున్నాం, ఎద్దులను సమర్పిస్తున్నాం అని నీవు అనుకుంటూ ఉంటే, సంఘానికి వచ్చే తోటి వ్యక్తిని ద్వేషించే నిన్ను నరహంతకురాలు అని దేవుడు అంటున్నాడు. అత్తను ద్వేషించే నిన్ను నరహంతకురాలు అని దేవుడు అంటున్నాడు. కూతురును ఒక రకంగా ప్రేమించి నీ ఇంటికి వచ్చిన కోడలను ద్వేషించే వ్యక్తిత్వం కలిగిన నిన్ను, ఆఫ్కోర్స్ సంఘంలో నువ్వు కోయిర్లో ఉండొచ్చు, చక్కటి ప్రార్థనలు చేయొచ్చు, ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. ఇవన్నీ చేసిన కూతురును ప్రేమించి కోడలను ద్వేషించే ఆ వ్యక్తిని పట్టుకొని దేవుడు ఏమంటాడో తెలుసా? నరహంతకురాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనమ, మన మందిరానికి వస్తున్నావు ఎంత ఖచ్చితమో, హృదయంలో కొందరి పట్ల ద్వేషం ఉన్నది అనేది కూడా అంతే ఖచ్చితం, అంతే ఖచ్చితం, అంతే ఖచ్చితం. ఎవడు చెప్పగలడండి నా హృదయంలో ఎవరి మీద ద్వేషం లేదండి? యేసుక్రీస్తులాగా మిస్టర్ క్లీన్ అని ఎవడు చెప్పగలడు? హృదయంలో ఏదో ఒక మూలన నీ గుండెల్లో ద్వేషం గూడు కట్టుకుంది. ఈ రాత్రి ఈ స్థితిలో దైవ సన్నిధికి వచ్చావు. అదే ద్వేషంతో నువ్వు బ్రతుకుతూ కోట్ల రూపాయలు కానుకేయువు, నరహత్య జరిగించిన వాడిగా దేవుని సన్నిధిలో నువ్వు కనపడతావు. ఒకరోజు ఒక ఆయన నాకు కలిశాడు. వాళ్ళ భార్య చాలా భక్తి కలిగింది. ప్రతి ఆదివారం రెగ్యులర్గా చర్చికి వెళ్తుంది. పలానా సంఘం, నేను ఎరిగిన సంఘం. అప్పుడప్పుడు అన్నయ్య మా ఆయన మారేటట్టుగా ప్రార్థన చేయండి అని చెప్తూ ఉండేది. మొత్తానికి ఒకరోజు నాకు ఎదురుపడ్డాడు. నేను ఆయన అన్నా, ఏమయ్యా మీ భార్య చక్కగా మందిరానికి వెళ్తుంది, చక్కగా మారి ప్రభు దగ్గరికి వెళ్తుంది, నువ్వు కూడా మారి చర్చికి వెళ్ళయ్యా అన్న. నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? అయ్యగారు మా ఆవిడ మారితే నేను కూడా మారుతాను అయ్యగారు అన్నాడు. ఒరే మీ ఆవిడ మారటం ఏంట్రా? ఎప్పుడో బాప్తిస్మం తీసుకుంది కదా, ఆదివారం చర్చికి వెళ్తుంది కదా అన్న. నన్ను పట్టుకొని ఏమన్నాడు తెలుసా? అయ్యగారు మీరు ఏమనుకోనంటే చెప్తా, ఇంక అనుకునేది ఏముందిలేయా చెప్పన్న, మీరు ఏమనుకోనంటే చెప్తా. సరే చెప్పన్న. ఈ భూమి మీద మీ పాస్టర్లు అంత అమాయకులు ఇంకెవరు ఉండరండి అన్నాడు. నా గుండెలో రాయబడినట్టు అయిపోయింది. ఏవరా ఎంతలో మాట అన్నావు? అవునయ్య గారు మీరు ఎంత అమాయకులు అంటే, తెల్లసీర కట్టుకొని బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చిందంటే సిస్టర్ మారిపోయింది అని అంటారు అయ్య గారు. అంటాడు ఆయన. మారాల్సింది బట్టలా హృదయమా అన్నాడు. నన్ను అడిగాడు. నేను అన్నా, అయ్యా బట్టలు మారాలి, అయితే బట్టల కంటే ముందు హృదయం మారాలి అన్నా. మా ఆవిడ ఏం మారిందో చెప్తాను ఆగండి అయ్యగారు అని చెప్పి స్టార్ట్ చేశాడు. అయ్యగారు మా ఇంటికి మా ఆవిడ తరపులు కనుక వస్తే వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ బతికున్న తాత కానీ, సచ్చిన తాత కానీ, వాళ్ళోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళోళ్ళు పోయిందాక ప్రతిరోజు క్రిస్మస్ పండుగనయ్య గారు. కోడిని కోస్తో తెలీదు, మేకను కోస్తో తెలీదు, కుక్కను కోస్తో తెలీదు, వాళ్ళోళ్ళు పోయిందాక ప్రతిరోజు పండుగనయ్య గారు. నేను చెయ్యొద్దంటలా, చెయ్యాలి. మరి ఇంతకు నీ బాధ ఏంటయ్యా అన్న. ఎప్పుడైనా పొరపాటున మా వాళ్ళు పొరపాటున రాక వస్తే వాళ్ళు పోయిందాక మా ఇంట్లో రోజు లెంటడేసే అయ్యారు. ఏంటి సిలువ ధ్యానం? వాళ్ళు పోయిందాక రోజు లెంటడేస్ అయ్యారు. ఏంటి లెంటడేసో తెలుసా? వాళ్ళు పోయిందాక జాడీలో పచ్చడి, రోట్లో కారం. ఊరుకో, మరి అట్లా చేస్తుంది. నేను నమ్మట్లేదు అన్న. అయ్యగారు జస్ట్ రీసెంట్గా ఒక 4 months బ్యాక్ జరిగిన సంగతి చెప్తా. మా నాన్న పలానా చోట నుంచి ఫోన్ చేశాడు. ఒరే అబ్బాయ్ నేను వస్తున్నాను రా, ఒక 4 నెలలు నీ దగ్గర ఉంటారా? అమ్మ కూడా లేదు కదా, 4 నెలలు నీ దగ్గర ఉంటాను రా అంటే నేను అన్నా, నాన్న 4 నెలలు కాకపోతే 6 నెలలు ఉండు నా నాన్న. మొత్తానికి హైదరాబాద్ బస్ స్టేషన్కి వచ్చాడు.
మా నాన్నని తీసుకురావటానికి మా ఇంటికాడ నుంచి బండి వేసుకొని బస్ స్టేషన్కి వెళ్ళా. నేను వెళ్ళేటప్పుడు మా ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉంది. నవ్వుకుంటున్నారు. మొత్తానికి అదే 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 మధుర స్మృతులు జ్ఞాపకం వస్తున్నట్టున్నాయి. ఒక్కొక్కరు నవ్వుకుంటున్నారు. ఏమైందయ్యా అన్నా మా నాన్నని బస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చే లోపు నా భార్య ఏంటో తెలుసా, తలకి అదిగో చెప్తుంది చెల్లి గుడ్డ కట్టుకొని అంట. మరి ఎట్లా తెలిసిందో ఏమో, తలకు గుడ్డ కట్టుకొని నడి మంచం మీద పడుకొని తలనొప్పో 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 తలనొప్పోనని అల్లాడిపోయిందయ్యా. నేను నిజంగా తలనొప్పి అనుకొని ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచా. 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాడు. తగ్గిందా అన్న, కొంచెం పెరిగిందా అన్నది. ఎంబీబీఎస్ని తీసుకొచ్చా, ఆ తర్వాత ఎండీని తీసుకొచ్చా. 3-4 రోజుల పాటు ఇంజక్షన్లు పొడిపించుకుంటానే ఉంది, టాబ్లెట్లు మింగుతానే ఉంది. తగ్గిందా అంటే కొంచెం పెరిగింది అంటుంది. మంచం మీద పండుకొని తలగొడ్డ కట్టుకొని మా నాన్నని చూసి అంటది, మామయ్య రాకొచ్చావు మామయ్య, నా చేత్తో ఏదో వండి పెడదాం అనుకున్నాను మామయ్య, ఈ మాయదారి తలనొప్పి ఇప్పుడే రావాలా మామయ్య, అయ్యో అయ్యో అని ఇటు తిరుగుతా తలనొప్పి అనేదట, అడు తిరుగుతా తలనొప్పి అనేదట. అద్భుతం తెలుసా, వారం రోజులు మంచం మీద నుంచి తగ్గలేదట. అంటే వీడికి అర్థం కాల, ఏమిరా మనిషికి తలనొప్పి తగ్గలేదని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాడు. 8వ రోజు వాళ్ళ నాన్న వచ్చి అన్నాడంట, ఒరే అబ్బాయి నాకు టికెట్ బుక్ చేయరా, నేను ఊరు వెళ్ళిపోతాను అన్నాడట. నాన్న టికెట్ బుక్ చేయటం ఏంటి నాన్న, నువ్వు 4 నెలలు ఉంటానన్నావుగా, నేను ఎన్ని నెలలు అన్నాను, నేను ఎన్ని నెలలు అన్నాను, నేను 6 నెలలు అన్నా, నువ్వు ఉండాల్సిందే నాన్న అన్నాడు. మా నాన్న అన్నాడు, మీ ఆవిడికి తలనొప్పి కదరా, నేను వెళ్తా లేరా, తలనొప్పి ఇవాళ కాకపోతే రేపు తగ్గిదిలే నాన్న, నువ్వు ఉండు. వాళ్ళ నాన్న మెల్లిగా అన్నాడంట, నేను పోయిందాకా తగ్గదురా. వాడికి అర్థం కాక, నువ్వు వెళ్ళిందాకా తగ్గదని చెప్తున్నావు, నువ్వు వెళ్ళిందాకా తగ్గదన్న సంగతి నీకెట్లా తెలుసు నాన్న అన్నాడట. వాళ్ళ నాన్న అన్నాడట, మీ అమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్ రా. అయ్యారు ఎవరి దగ్గర ఎక్స్పీరియన్సు? ఇట్లాంటి కోడళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు. యథార్థంగా చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అబ్బా, అత్తకు ముద్ద అన్నం పెట్టవే తల్లి, అత్తకు ముద్ద అన్నం పెట్టవే. నువ్వు ఉపవాస ప్రార్థనకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నీ గుండెలను గుచ్చుకునేటట్లు చెప్తాను, నీలాంటి దాని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నేనేదో గంటసేపు ప్రార్థన చేశాను, నువ్వు తృప్తి పట్టమే. అరుణోదయ దినం లేచి మొరపెట్టాను అని నువ్వు తృప్తి పట్టమే. అరే, వృద్ధాప్యంలో ఉన్న అత్తకు గ్లాసుడు మంచినీళ్ళు నీకు రాలేదే? వృద్ధాప్యంలో ఉన్న కన్న తండ్రికి ముద్ద అన్నం పెట్టడం నీకు రాలేదే? వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలను చూసుకునే ఆ ఇంకిత జ్ఞానం లేక, నేను నా స్వార్థం నా ఇష్టమని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ మరల మందిరానికి వచ్చి ఫలానా మీటింగ్కి ₹1,00,000 ఇచ్చా, ఫలానా మీటింగ్కి ₹1,00,000 ఇచ్చా, ఫలానా చోట మందిరం కట్టేటప్పుడు ₹10,00,000 ఇచ్చా, నువ్వు సంతోషపడతా ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? ఎద్దు నర్పించేవాడా, ఎద్దు నర్పిస్తున్నట్లుగా నీవు అనుకుంటున్నావు, నాకెలా కనపడుతున్నావో తెలుసా? నరహత్య జరిగిస్తున్న నరహంతకుడిగా నువ్వు కనపడుతూ ఉన్నావు. ఏమనుకోవద్దయ్య గారు, మన భాషలో చెప్తా. ఏ పాస్టర్ గారుల మధ్య సమాధానం ఉందో చెప్పండి? నంబర్ 1 నరహంతకులు మనమే. ఇది మైకులో చెప్పకూడదయ్యా. నంబర్ 1 నరహంతకులు మనమే. సరి చేసుకో, మైకులో చెప్పంటారా? అందుకని
గమనించండి, చాలా చోట్ల ఏం జరిగిందో తెలుసా? పలకరించుకునేటప్పుడు భలే ప్రేమగా పలకరించుకుంటారు. మా అయ్యగారు మీరు పెద్దోళ్ళు అన్న పెట్టా తమ్ముడు ఇట్రా. పలకరించుకునేటప్పుడు మన పలకరింపులు ఎంత ప్రేమగా ఉంటాయో తెలుసా? అబ్బా దేవదూతలు కూడా అంత ప్రేమగా పలకరించుకోరు. అన్నా ప్రైజులాడన్నా ఒకసారి అనండి అన్నా ప్రైజులాడన్నా అన్నారు కదా. చూసే జనాలు ఏమనుకుంటారంటే, అబ్బా ఈ అయ్యగారు వాళ్ళ మధ్యలో ఎంత ప్రేమ ఉందరా, ఒకళ్ళనొకళ్ళు హత్తుకున్నప్పుడు ఇక్కడ రహస్యం ఏంటో తెలుసా? పొట్టలు కలుసుకుంటాయి కానీ హృదయాలు కలుసుకోవండి. ఇది ఒక మర్మం. ఇది మా పాస్టర్ గారులకు మాత్రమే తెలుస్తుంది. తెక్కి కూర్చో, మనిద్దరికి ఏం లేదయ్యా, ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. మరలా నాలాంటి సేవకుడు ఏమనుకో, తోటి సేవకుడిని ప్రేమించడం నాకు రాదు. మరలా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, హైదరాబాదులో పెద్ద చర్చ్ ఉంది, మా యూట్యూబ్ ఛానల్లో రోజుకొచ్చి కొన్ని వేల మంది, లక్షల మంది దేవుని వాక్యం వింటారు. మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ దరిదాపుగా 3,60,000 మంది. ఓ ఎంత గొప్ప అని నాలాంటి పనికిమాలినోడు చెప్తా ఉంటే దేవుడు అంటాడు, ఒరే నరహంతకుడా నోరుమయ్యరా, తోటి సేవకుడు నువ్వు ప్రేమించలేకపోతున్నావు, తోటి విశ్వాసిని ప్రేమించలేకపోతున్నావు. నేను అంటానండి, ఏ సంఘాలలో నిజమైన ప్రేమ గూడు కట్టుకున్నది ఒక్కసారి చెప్పండి. ఏ సంఘాలలో విశ్వాసులు సహృదయంతో బ్రతుకుతున్నారు చెప్పండి. ఏ సంఘాలలో విశ్వాసులు సఖ్యత కలిగి బ్రతుకుతున్నారో? పలకరించుకునేటప్పుడు మాత్రం అక్కా ప్రైజలాడక్కా అందా, దాటిపోయిన తర్వాత అంటది ఇది అక్క కాదు కుక్క అంటది. ఎవరిది నటన భక్తి? మందిరానికి వచ్చే ప్రజలది కాదా? ముందొక మాట వెనకొక మాట. ఈ మాట మాట్లాడేది ఎవరు? దేవుని బిడ్డలు కాదా? మరలా వీళ్ళు మందిరానికి వచ్చి నేను 21 రోజులు ఉపవాసం అన్నా, రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తావన్నా, వారంలో ఒక రోజు ఉపవాసం అన్నా, మన మందిరం కట్టేటప్పుడు 10 లక్షల రూపాయలు కానుకిచ్చా, ఎద్దులాగా దేవుని కొరకు కష్టపడ్డా అని నీవంటే దేవుడు అంటాడు, ఒరే నరహంతకుడా ఆపేయ్, నీ కానుక తర్వాత ముందు నీ బ్రతుకు మార్చుకో. సహోదరుని ప్రేమించే స్థితికి యేసయ్య సన్నిధిలో మనం ఎదుగుదాం గాక. చూడండి పలకరింపులు ఎట్లుంటాయో తెలుసా? సిస్టరో ప్రైజ్లాడ్ సిస్టరో ప్రైజ్లాడ్ సిస్టరో అని ఇట్లా ప్రైజ్లాడ్ చెప్తారా? ఆ మనిషి అట్లా దాటిపోవటం ఆలస్యం. మనోళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఈ మూతి తిప్పే బ్యాచ్లో మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చమ్మా, డౌటే లేదు. ఈ కూడికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? కనీసం ఈ రాత్రి నన్ను బ్రతుకును దిద్దుకుంటావన్న ఆలోచనతో దేవుడు ఈ కూడికి ఏర్పాటు చేశాడు. ఏమండి వాళ్ళు ఎంత కీడు చేశారో మీకేం తెలుసండి అని అంటారా? దైవజనమా, మనం శత్రువులమై ఉండగా రక్షకుడు మనలను ప్రేమించాడు. మనం ద్రోహులమై ఉండగా, దుర్మార్గులమై ఉండగా, అపవిత్రులమై ఉంటుండగా ఈ పనికిమాలిన భక్తిహీనుణ్ణి ప్రేమించి తన ప్రాణాన్ని ధారపోసాడు. యేసయ్య నిన్ను ఏ ప్రేమతో ప్రేమించాడో నీ చుట్టూతో బ్రతుకుతున్న వ్యక్తులకు అలాంటి ప్రేమను పంచే ఆ ఉన్నతమైన వ్యక్తిత్వానికి మనం ఎదుగుదుముగాక. నీ హృదయంలో ఉన్న ద్వేషాన్ని కడుక్కొని శత్రువును కూడా ప్రేమించగలిగే ఆ స్థాయికి మనం ఎదిగితే నీవర్పించే ఎద్దు బలిపీఠం మీద దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడుతుంది. నాతో సహా ఎవరి మీదో నీ గుండెలో ద్వేషం ఉంది, ఎవరితోనో కొన్ని దినాలు బట్టి మాట్లాడకుండా హృదయంలో పగపెట్టుకొని రాత్రి దేవుని సన్నిధికి వచ్చేవాము. నిజంగా దేవుని దృష్టి ఈ రాత్రి నీ మీద పడునట్లుగా వాక్యం వింటుండగా ఒక తీర్మానం చేసుకో. ఎవరిని ద్వేషించావో, ఎవరిని కలహించావో, ఎవరి పట్ల గడిచిన దినాల్లో ద్వేషభావంతో బ్రతికావో, ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్లకు ఫోన్ చేసి వాళ్ళతో నువ్వు సమాధాన పడితే నీ మీదే దేవుడు తన దృష్టి నిలపటం ప్రారంభిస్తాడు.
నీ మీదే తన దృష్టి దేవుడు నిలపటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకటి అంటాడు, ఎద్దును వధించువాడు నరహత్య జరిగించువానిగా నాకు కనపడుతున్నాడు. తర్వాత మాట ఏమంటాడు తెలుసా? గొర్రెను వధించేవాడు చెప్పాలి గొర్రెను వధించువాడు కుక్క మెడను విరుచు వంటి వాడిగా కనపడుతున్నాడు. చాలాసార్లు మందిరానికి వచ్చి ఓ పాట పాడతాం, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా. ఇక జీవితకాలం మెల్లమెల్లగానే నడవండి, జీవితకాలం చిన్న గొర్రె పిల్లగానే ఉండండి, ఇంక ఎదిగేది ఏం లేదు. పరమగీతాల్లో ఉంటుంది కదా, నాకు ఒక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకా వివాహ వయస్సు రాలేదని అన్నట్లుగా గమనించండి. చిన్న గొర్రె పిల్లలాగా దైవజనమ అంటాడు, గొర్రె పిల్లను వధించేవాడు నా సన్నిధిలో కుక్క మెడను విడిచినట్లుగా నాకు కనపడుతున్నాడు అంటాడు. కుక్క మెడ విరవటం అంటే ఏంటి? అసలు కుక్క ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది? దైవజనమ, కుక్కకున్న గుణాల్లో ఓ భయంకరమైన గుణం ఏంటో తెలుసా? తినేటప్పుడు ఆవితి కాకుండా తింటుంది. మామూలుగా కాదు. యెషయా గ్రంథంలో కూడా రాసి ఉంటుంది కదా, కుక్కలు తిండికి ఆతురత పడినట్లుగా. ఎంత తిన్నా వీళ్ళకు తృప్తి లేదు. కొంతమందికి తిండిలో తృప్తి ఉండదండి. ఏమనుకోదు, బైబిల్లో రాయబడిన మాట చెప్తాను, కుక్క తిన్నట్లుగా ఆవితి కాకుండా తింటారట కొంతమంది. ఆ మధ్య ఒకడు పేకల దాకా తిన్నాడట, అన్నం అరగలేదని అటు ఇటు తిరుగుతున్నాడట. మీలాంటి ఒక వ్యక్తి కలిసి, అయ్యా అరకపోతే అంతెందుకు టెన్షన్ పడతావు, డైజిన్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకో అరిగిపోద్ది అన్నాడంట. మా ఓడు అన్నాడట, ట్యాబ్లెట్ బట్టి అంత ఖాళీగా అనుకుంటే ఇంకొక మొక్క దించకపోదునా? వినపడలేదమ్మా? ట్యాబ్లెట్ బట్టి అంత ఖాళీగా అనుకుంటే ఇంకొక మొక్క దించకపోదునా? ఎవరి బ్యాచ్? కుక్కలు తిండికి ఆతురత పడినట్లుగా. చూడండి, కొన్ని చర్చెస్లో ప్రేమ విందు ఏర్పాటు చేస్తారు కదా, ప్రేమ విందు ఏర్పాటు చేసిన చోట మాంసం ముక్కల దగ్గర గొడవ సంఘాలు 3 ముక్కలైంది. ఎవరి బ్యాచ్? కుక్కల. అంత పెద్ద మాట అన్నారు ఏంటయ్య గారు? సరే, ఆవితి కాకుండా తింటుందా? తినేం చేస్తో తెలుసా? కక్కేస్తుంది. ఈ కూడు నాకొద్దు, ఈ కూడు నాకొద్దని కుక్క కక్కేస్తుంది. కక్కేసి కక్కిన కూడు నుంచి 2-3 అడుగులు వెనక్కి వెళ్ళి వద్దు నాకు ఇదని చెప్పి వెనక్కి వెళ్ళి మరలా కుక్క ఏం చేస్తో తెలుసా? కక్కిన కూటి దగ్గరికే వచ్చి, నా వైపు చూడండి పర్వాలేదు, కక్కిన కూటి దగ్గరికే వచ్చి ఆ కక్కిన కూడినే పసా తినటం స్టార్ట్ చేస్తుంది. కక్కింది నిజమే, ఈ కూడు నాకొద్దని కక్కింది నిజమే. కక్కిన కూడు వైపు ఈ కుక్క మరలా తిరిగి వెళ్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దైవజనమ, ఒకసారి నా వైపు చూడండి. మీతో నేను చెప్పే మాట, నువ్వు బాప్తిస్మం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు కొరకు నేను బ్రతకాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు, ఈ లోకం నాకొద్దు, బ్రతుకైనా చావైనా యేసు కొరకే నేను బ్రతకాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు, నీలో ఉన్న కొన్ని పాప సంబంధమైన అపవిత్రతను కక్కావు. ఒకప్పుడు తాగుబోతువి, ఆ తాగుబోతుతనాన్ని కక్కేశావు. ఒకప్పుడు తిరుగుబోతుతనాన్ని కక్కేశావు. ఒకప్పుడు లంచగాడివి, దొంగతనాలు చేసేవాడివి, అక్రమ సంబంధాల్లో బ్రతికేటువంటి వాడివి, సంబంధమైన మూఢాచారాలు విసర్జించి ఇదొద్దు నాకు, ఈ పాపం నాకొద్దు, ఈ సినిమాలు నాకొద్దు, ఈ అపవిత్రత నాకొద్దని కొన్ని పాపాలు నువ్వు కక్కేసావు. ప్రైజ్ గాడ్, కక్కావు నిజమే. ఈ సినిమాలు నాకొద్దు, కక్కావు. ఈ త్రాగుడు నాకొద్దు, కక్కావు. ఈ అశ్లీలమైన బూతు బొమ్మలు నాకొద్దు, కక్కావు. ఈ అపవిత్రత నాకొద్దు, కక్కావు. కక్కింది నిజమే, కానీ కక్కిన దాన్ని ఆశించకుండా 1 సంవత్సరం నీతిగా బ్రతికాం, 1 నెల నీతిగా బ్రతికాం, 2 సంవత్సరాలు నీతిగా బ్రతికాం, 3వ సంవత్సరం నీ విశ్వాస జీవితంలో ఏం జరిగిందో తెలుసా?
ఏ పాపాన్ని కక్కావో, కుక్క కక్కిన కూడు కోసం వెనక్కి తిరిగినట్లుగా కక్కిన పాపం వైపు ఒకవేళ నువ్వు వెళ్తున్నావేమో. ఎలా నువ్వు దేవుని కనపడుతున్నావో తెలుసా? ఆ కుక్క దేవుని దృష్టికి ఎలా కనపడుతుందో, కక్కివేసిన పాపం వైపు, కక్కివేసిన అపవిత్రత వైపు, కక్కివేసిన సినిమాల వైపు, కక్కివేసిన తాగుడు వైపు మరలా మరలా నువ్వు తిరిగి వెళ్తా ఉంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కక్కివేసిన పాపం వైపు మరలా నువ్వు తిరుగుతూ దేవుని సన్నిధికి వచ్చి గొర్రెపిల్ల పాట పాడుతూ ఉంటే, నీ దేవునికి నువ్వు ఎలా కనపడుతున్నావో తెలుసా? క్రీస్తు అనే బలిపీఠం మీద కుక్క మెడను విరుస్తున్నటువంటి వాడిగా కనపడుతున్నావు. కుక్క మెడను విరిచిన వాడిగా. తమ్ముడు, ఒకసారి నీ ఆత్మీయ జీవితం చూడు. ఒకప్పుడు చాలా భక్తిగా బ్రతికావు, ఒకప్పుడు చాలా పవిత్రంగా బ్రతికావు, ఒకప్పుడు చాలా నీతిగా బ్రతికావు. దారిని వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయిని అపవిత్రంగా చూస్తే, అయ్యో అయ్యో అపవిత్రంగా నేను చూసా, అపవిత్రమైన తలంపు నాకు వచ్చింది, అయ్యో అయ్యో అని చెప్పి నీళ్లలో నుంచి ఒడ్డున పడిన చేప గిలగిల కొట్టుకులాడినట్లుగా చిన్న అపవిత్రమైన చూపు చూస్తేనే గిలగిల కొట్టుకులాడావు. ఈరోజు ఏమైందో తెలుసా? ఇంట్లో ఎవరూ లేనప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి ఎన్నిసార్లు నువ్వు న్యూడ్ ఫొటోస్ చూడలేదు? ఎన్నిసార్లు అశ్లీలమైన బూతు బొమ్మలు చూడలేదు? ఎన్నిసార్లు అపవిత్రమైన కార్యాలు నువ్వు చేయలేదు? ఇంత చేస్తున్నా గమనించండి, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కక్కివేసిన కూడివైపు కుక్క తిరిగినట్లుగా ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఆ స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావేమో. కక్కివేసిన పాపం వైపు మరలా తిరుగుతున్నావేమో. అందుకనే నా దేవుడు అంటాడు, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. ఒకవేళ అలాంటి కుక్క బ్రతుకు నీ బ్రతుకైతే ఈ వాక్యం వింటుండగా, నిజమేనయ్యా, ఏ పాపాన్ని కక్కానో, ఏ అపవిత్రత కక్కానో, ఏ చీకటి సంబంధమైన కార్యక్రమాలు కక్కానో, కక్కిన పాపం వైపు మరలా నేను వెళ్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి నుండి వాటి వైపు నేను చూడకుండా వాటి పట్ల నాకు అసహ్యత పుట్టించయ్యా అని వాక్యం వింటూ దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే నీ మీదే దేవుడు దృష్టి నిలిపాడు, నీ మీదే దృష్టి నిలిపాడు. ఒక మాట, రోజు మా చర్చికి వచ్చే ఓ తమ్ముడు, అంటే క్రొత్తగా వస్తున్నాడు, ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. చిరిగిపోయిన బైబిల్ తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. తమ్ముడు ఏమైంది అన్నాను. అన్నయ్య, నేను బండి మీద వెళ్తూ ఉంటే ప్లాస్టిక్ కవర్లో వెనక బైబిల్ పెట్టుకున్నాను అన్నయ్య. ఆ ఎగ్జాస్ట్కి ఆ ఫ్యాన్ కవరు ఆ ప్లాస్టిక్ కవర్ కరిగిపోయి బైబిల్ కింద పడింది అన్నయ్య, నేను చూసుకోలేదు. బైబిల్ నేడ మీద పడితే 2-3 లారీలు 2-3 బస్సులు నా బైబిల్ మీదకి వెళ్ళిపోయినాయి. 2-3 బళ్ళు కూడా తొక్కేశాయి. కొంతమంది బైబిల్ తొక్కుంటా వస్తూ బాబు ఏదో పడిపోయిందని వాళ్ళు కేకలేసి నా బైబిల్ నా చేతికి ఇచ్చారన్నా. ఏడుస్తూ అన్నాడు, నా బైబిల్ని చాలామంది కాళ్ళతో తొక్కారు. 2-3 లారీలు బైబిల్ మీదుగా వెళ్ళాయి, బస్సులు కూడా వెళ్ళాయి. నాకు చాలా బాధ అనిపించిందన్నా అన్నాడు. మంచి తమ్ముడా, నువ్వు బైబిల్ని అంత ప్రేమిస్తున్నావు, నేను కాదు అన్నావు. వాళ్ళు తెలియక బైబిల్ తొక్కారు. అంతకంటే ఘోరమైన పాపం ఒకటి నువ్వు చేస్తున్నావు. అన్నయ్య, నేనే పాపం చేస్తున్నాను అన్నయ్య అన్నాడు. నువ్వు పలానా సంఘంలో బాప్తిస్మం తీసుకున్నావు కదా? తీసుకున్నాను. ఒకప్పుడు తాగుబోతుగా బ్రతికేవాడు కదా? అవును. తర్వాత మానేసావు కదా బాప్తిస్మం తీసుకున్న తర్వాత? అవును. మరలా ఇప్పుడేం చేస్తున్నావు? కొంచెం అప్పుడప్పుడు తాగుతున్నానన్నా, అప్పుడప్పుడు స్మోకింగ్ చేస్తున్నానన్నా అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? వాళ్ళు బైబిల్ తొక్కారేమో, నీవైతే రక్షకుడైన యేసు క్రీస్తు వారిని నీ కాళ్ళ కింద తీసుకుని నీ కాళ్ళతో త్రొక్కుతున్నావు అని హెబ్రీ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎవరిని? హెబ్రీ గ్రంథంలో పౌలు గారు అంటాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, ఇది వాక్యం, ఇలా బ్రతకాలి,
ఇలా బ్రతికితేనే దేవుని మనసు మనం గెలుచుకుంటామని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా ఒకడు దారి తప్పి పూర్వపు పాప స్థితిలోకి వెళ్తే వాడట దేవుని కుమారుని బాహాటంగా సిలువేసి దేవుని కుమారుని కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్తున్నాడట. వాళ్ళు తెలియక బైబిల్ దొక్కారేమో, క్రైస్తవుడా తెలిసి యేసుక్రీస్తు అని నీ కాళ్ళతో తొక్కుతున్నావని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. అది ఘోరమైన పాపమా, ఇది ఘోరమైన పాపమా అన్నాడు. అన్న మాట ఎక్కడ రాసి ఉంది? హెబ్రీ గ్రంథంలో ఉన్న వాక్యం చూయించి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కక్కిన కూడు కొరకు మరలా మనం తిరిగి వెళ్తే వాడు కుక్కతో సమానం. యేసుక్రీస్తును పాదముల కింద వేసి తొక్కుతున్నాడు. ఆ మాట చూయించడంతో అద్భుతం చెప్పమంటారా? అక్కడికక్కడే దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో ఏడ్చి దరిదాపుగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు 6 సంవత్సరాల నుండి దేవునికి సాక్షిగా బ్రతకటం ప్రారంభించాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా నువ్వు పాపంలో పడితే, అయ్యా నీ రక్షకుడు, నువ్వు ప్రేమించే యేసుక్రీస్తుని నీ కాళ్ళ కింద వేసుకొని తొక్కుతూ వెళ్తున్నావు అని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. అందుకని దేవుడు అంటాడు కదా, గొర్రె పిల్లను వధించువాడు చెప్పాలి. కుక్క కొన్న గుణాల్లో ఒక గుణం చెప్తా, ఏం పర్వాలేదు. సహజంగా ఈ చలికాలం వస్తే ఈ చలికాలం పల్లెటూళ్ళలో కుక్కలు ఎక్కడ పడుకుంటాయి చెప్పండి? కరెక్ట్గా చెప్పారు, పొయ్యిల్లో పడుకుంటాయి. పొయ్యిల్లో పడుకున్నాయా? మధ్యరాత్రి మీకు మెలకు వచ్చి బయటకు వచ్చి చూస్తే మీరు చక్కగా అల్లుకున్న ఆ పొయ్యిలో బూడిదనట్లా పరుచుకొని ఈ సునక మహారాజు భలే దర్జాగా పండుకొని ఉంటాడు. ఆ కుక్కను చూడటంతో పల్లెటూరులో స్పెసిఫిక్గా ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర పేరే కుక్కను కొట్టే కర్ర. ఆ కర్ర తీసుకొని కుక్కను బేయి బాది వదిలిపెడతారు. కుక్కను కొట్టేటప్పుడు కుక్క అనుకుంటుందట, ఛీ నా కుక్క బతుకు పాడుగాను. తెల్లారనే కొత్తపేటలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర ఉందా? ఆర్ఎస్ బ్రదర్స్ అండి, సరే అమలాపురంలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి, లేకపోతే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి ఏమున్నాయి చెప్పండి? ఇంకా సిఎంఆర్, అమ్మే బ్రాండే వేరైతే రైట్. అమలాపురంలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళి కుక్క అనుకుంటుందట, కొట్టేటప్పుడు నా కుక్క బతుకు పాడుగాను. తెల్లారని అమలాపురం వెళ్ళి అవసరమైతే ట్రైన్లోనైనా వెళ్ళి, ట్రైన్ లేదులేండి, ట్రైన్లోనన్నా వెళ్ళి అమలాపురం చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక రగ్గు కొనుక్కొని, నా రగ్గుతో మన ఊరు చివరి చెట్టు ఉంది కదా, అక్కడ కొనుక్కుంటా, నా రగ్గుతోనే నేను గప్పుకుంటా. తెల్లారనే షాపింగ్ మాల్కి వెళ్ళి రగ్గు కొనుక్కొచ్చుకుంటానంటదంట. విచిత్రం ఏంటో తెలుసా? కొట్టేటప్పుడు అనుకోకమా అందో, మరలా రాత్రి అయిందంటే ఈ పొయ్యిలో వండుకోకమా అందో. కొంచెం ఘాటుగా చెప్తా, కొంతమంది దేవుని బిడ్డల బ్రతుకు కుక్క బ్రతుకు. ఇలాంటి సువార్త కోటాలకు వచ్చినప్పుడు వాక్యంతో కొడతా ఉంటే, నా బ్రతుకు పాడుగాను. ఎంతకాలం ఈ రోత బ్రతుకు, ఎంతకాలం ఈ తాగుడు బ్రతుకు, ఎంతకాలం ఈ పాప బ్రతుకు, ఇకనైనా నేను దేవుని కొరకు బ్రతకాలని వాక్యం చేత కొట్టే ప్రతిసారి అనుకుంటాడు. కొంతమంది మరలా పాత రోత జీవితానికి వెళ్తున్నారు. ఒక అన్నగా, ఒక దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. గతంలో జరిగింది ఏదో జరిగింది, కనీసం ఈ రాత్రి నుండైనా నువ్వు ప్రభు తట్టు తిరుగుతువుగాక. ఆ కుక్క లాంటి బ్రతుకుని విడిచిపెట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ప్రతి క్షణం దేవుని కొరకు బ్రతికే ఆ దివ్యమైన జీవితం దయగల దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయునుగాక. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. 3వ మాట ఏమంటాడో తెలుసా? నైవేద్యము నర్పించువాడు పంది రక్తము. ఏ రక్తం? పంది భయంకరమైన అపవిత్రమైనది కదా, నైవేద్యం అర్పిస్తున్నాడు. అంటాడు కదా భక్తుడు, సాయంకాలము చేతులెత్తుట నైవేద్యం వలె ఉంది,
నా ప్రార్థన ధూపం వల్లే నీ సన్నిధికి చేరుతుంది అని అంటాడు కదా. ఈ వ్యక్తి నిలవబడి యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఉంటే దేవునికి ఎలా కనపడుతుందో తెలుసా? పంది రక్తం పూసిన వాడిలాగా దేవునికి కనపడుతుందట. ఏంటి పంది? 2 విషయాలు చెప్తాను. పంది తాను బ్రతికిన దినాల్లో పొరపాటున తలకై పైకెత్తి చూడదు. బతికిన దినాల్లో దాని తల ఎప్పుడు భూమి వైపే ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. పొరపాటున తలకై పైకెత్తదు. ఒక్కసారి ఆకాశం వైపు చూసిద్ది. ఎప్పుడో తెలుసా? సచ్చిన తర్వాత. ఆ పందిని తీసుకెళ్ళేటప్పుడు కర్రకు కట్టి ఆ పందిని వేలాడ తీసుకుని వెళ్ళేటప్పుడు అప్పుడు చూస్తుంది. ఎటు చెప్పాలి ఎటు అంటే పంది ఎప్పుడు భూ సంబంధమైన మనస్సు కలిగింది. దైవజనమ, యేసుక్రీస్తుని ఆరాధించి ఆయన పిల్లలైన మనం ఎప్పుడు కూడా భూ సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారిగా బ్రతకూడదు. ఎప్పుడు ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వారిగా బ్రతుకుదుము గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఏ మనస్సు కలిగిన వారిగా బ్రతకాలి? ఒకరోజు దావీదు దగ్గరికి దేవుడు వచ్చాడు. దావీదా, నీకేదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏ వరం కావాలో కోరుకో. నువ్వు కోరుకున్న వరం శత్రువులు ప్రాణం అడిగినా ఇస్తా, విస్తారమైన రాజ్యం అడిగినా ఇస్తా, వెండి బంగారాలు అడిగినా నీకు ఇస్తా. నీకేం కావాలో నువ్వు కోరుకో దావీదా అని దావీదును దేవుడు అడిగాడు. దావీదు మోకరించి ఏమంటాడో తెలుసా? దేవా, ఒక్క వరం నిన్ను అడుగుతా. అదే అడుగయ్యా, ఇస్తా. నా జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను. జీవితకాలం అంతా మందిరంలో నివసించే జీవితాన్ని నాకు వరంగా దయచేయ్యా అంటాడు. నీకేం కావాలి అని అడిగాడు. ఏం కావాలంటే ఏం కావాలని అడుగుతున్నాడు? నా బ్రతుకు దినములంతా నీ మందిరంలో బ్రతకాలనుకుంటున్నానయ్యా, అలాంటి జీవితాన్ని నాకు వరంగా దయచేయ్యా అంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఓ మాట, ఆ రాత్రి దావీదుకు ప్రత్యక్షమైనట్లుగా దేవుడు ఈ రాత్రి మన మధ్యకు వచ్చి, ఏమనుకోవద్దు, ఈ రాత్రి మన మధ్యకు వచ్చి, భక్తురాలా నీకేం కావాలో కోరుకోమ్మా, నీకు కావాల్సింది ఇస్తాను అంటే, అమ్మ మీరేం అడుగుతారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. మా బెదర్స్ అయితే అమరావతి పక్కన 1/2 ఎకరం పొలం, వైజాగ్లో 1 ఎకరం పొలం సాల్ నాయన. మా హైదరాబాద్లో అడిగితే హైటెక్ సిటీ పక్కన 3 బెడ్రూమ్ ఫ్లాట్లు 3 నాయన. ఇక అంతకుమించి ఏం అడుగుతాం? మిమ్మల్ని అడిగితే, అయ్యా దేవుడే గనక అడిగితే పట్టు చీరలు ఈ ప్రభువా. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అయ్యా మా ఆవిడ చీరలు అంటే నాకు మహాప్రాణం, మా ఆవిడ చీరలు ఉన్న బీరువా అంటే ఇంకా ప్రాణం అన్నాడు. ఎందుకయ్యా నీకు అంత ప్రాణం అంటే, మా భార్య చీరలు పెట్టుకుని బీరువా దగ్గరికి వెళ్ళి అట్లా బీరువా ఓపెన్ చేస్తే చాలు, ఆ బీరువాలో ఉన్న చీరలు నా కాళ్ళ మీద పడి నాకు దండం పెడతాయి అయ్యా. అంటే దాని అర్థం ఏంటి? కుక్కింది అక్క చీరలు, అందులో పట్టక కింద పడతానయ్యట అంటాడు మా వాడు. ఆ చీరలని నా కాళ్ళ మీద పడి దండం పెడతా ఉంటే అసలు మామూలుగా దండం పెట్టదు, మనం పెట్టాల్సిందే. కానీ అద్భుతం ఏంటంటే చీరలన్నీ నాకు దండం పెడతాయి అని వాడు చాలా దైవజనమా. ప్రజలను అడిగితే నీకేం కావాలి నీకేం కావాలి అని అంటే ఈయనేమడిగాడో తెలుసా? నా బ్రతుకు దినములన్నిట నీ మందిరంలో నివసించాలని బ్రతుకుతున్నానయ్యా, దాన్ని నాకు వరంగా దయచేయి. క్రైస్తవ జనమా, మీరు ప్రభుని అడగండి. సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు, 53 ఆదివారాలు ఉంటాయి. ప్రతి సంవత్సర ప్రారంభంలో దేవుని ఒకటి వరంగా అడగండి. ఏంటో తెలుసా? దేవా, ఈ సంవత్సరం 52 ఆదివారాల్లో 53 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా నీ మందిరాన్ని, నీ సన్నిధిని నేను పోగొట్టుకోకూడదు. 9ంటికి ఆరాధన అయితే 8 గంటల 50 నిమిషాల కల్లా మందిరపు వాకిటి దగ్గర నా పాదాలు నిలవబడాలి. నేను ఒక్కడిని వెళ్ళటం కాదయ్యా, కుటుంబ సమేతంగా ప్రతి ఆదివారం నీ సన్నిధిలో మేము కనపడాలి ప్రభువా, నీ మందిరంలో కనపడాలి. ఎలాంటి ఆత్మ సంబంధమైన కోరికలతో మన అంతరంగం దేవుని సన్నిధిలో రగులును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, నేను అంటాను, నీవు కోరుకునేవి ఆత్మ సంబంధమైనవి అయితే ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు అడిగితే ప్రభు అంటాడు కదా, మొదట నా నీతిని
చెప్పాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును కదా అంటాడు. మీరు దేవుణ్ణి అడిగేటప్పుడు ఎప్పుడు ఆత్మ సంబంధమైనవి అడగండి. ఏలియా ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఎలీషాను అడుగుతున్నాడు, ఎలీషా నా వలన నీకేం కావాలి, ఏం కావాలో కోరుకో అంటే ఎలీషా అంటాడు, ఏలినవాడా నీ మీద నిలిచి ఉన్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలయ్యా, నీ మీద నిలిచిన ఆత్మ కంటే 2 అంతల ఆత్మ నాకు కావాలయ్యా అని దేవుని అంటే వాళ్ళు అడిగినవి చూడండి, భూ సంబంధమైనవి అడగల. చెప్పండి ఎలాంటివి అడిగాడు? ఆత్మ సంబంధమైనవి అడిగారు. మనలో ఎక్కువ శాతం ప్రార్థనలో మోకరించేవంటి చాలు, ఇక మోకరిస్తే చాలు. మన ప్రార్థన ఏంటో తెలుసా? ఆశీర్వదించు, ఆశీర్వదించు, నా కొడుకుని ఆశీర్వదించు, నా కూతురుని ఆశీర్వదించు, నా మనవన్ని ఆశీర్వదించు, నా మనవరాలను ఆశీర్వదించు. దించు 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 దించు, అదేమో దిగి సావదాం. ఇక మోకరించామంటే చాలు, దించు దించు. ఇదేనా ప్రార్థన? ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన నేను నీ పోలికలోకి మార్చబడేది ఎప్పుడయ్యా? నీలాంటి వాడిగా నేను మార్చబడేది ఎప్పుడయ్యా? ఈ బలహీనతల నుంచి విడుదల పొంది క్రీస్తును పోలిన జీవితం నేను జీవించేది ఎప్పుడయ్యా? అలాంటి జీవితం నాకు దయచేయని ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆక్రందన చేయండి. భూ సంబంధంగా మీకేం కావాలో మీకు కావలసిన ప్రతిదీ మీ కాళ్ళ ముందు దేవుడు పడేస్తాడు. మీ కాళ్ళ ముందు. ఓ 3 సంఘటనలు టకా చెప్తాను. ఓ గొప్ప దైవజనుడు నదీ తీరం గుండట్టు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన పేరు రెనాల్డ్ బొంకే. చెప్పండి పెద్దగా రెనాల్డ్ బొంకే. ఆ దైవజనుడు నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు అన్నాడట, బొంకే నీవు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బంది నాకు తెలుసు. ఓ $10 లక్షల నీకు ఇవ్వాలనుకుంటున్నాను, కావాలా? $10 లక్షల నీకు ఇవ్వాలనుకుంటున్నాను, కావాలా అన్నాడట. బొంకే గారు అన్నాడట, దేవా నాకు $10 లక్షల దయ్యా, 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలయ్యా, 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలి. మనమైతే ఏమనేవాళ్ళం అన్న? $10 లక్షల ఇస్తానంటే, డాలర్లు వద్దు ప్రభువా, నాకు 10 లక్షల ఆత్మలు కావాలి అన్నాడు. ఆ దైవజనుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశ చూశాడు. ఆ ఒక్క దైవజనుడు చేతికి 70 లక్షల మంది ఆత్మలను దేవుడు అప్పగించాడు. బిడ్డ కృపావరం నాకు తెలిసి ఎంత ప్రయాసపడి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఇందాక మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. భలే ఐక్యత, నలుగురు. ఆ కోడలు కూడా అక్క చెల్లెల్లాగే ఉన్నారు. బహు ఐక్యత. ప్రభు కొరకు మీరు ఏం చేశారో 100 అంతల ప్రతిఫలం మీ మీద, మీ పరిచర్య మీద, మీ విశ్వాసుల మీద తప్పకుండా దేవుడు నిలుపునుగాక. దేవుని కొరకు పెట్టిన ఖర్చులో అనా పైసా కూడా వ్యర్థం కాకుండా ఒకరోజు వస్తుంది, దాన్ని తిరిగి మీకు ఇస్తాడు. ఎట్లాగో తెలుసా? చక్రవడ్డీ, బారు వడ్డీ, భూచక్రవడ్డీ అన్నీ కలిపి దేవుడు మీకు ఇచ్చేస్తాడు. పండి ప్రభువునందు మన ప్రయాసం ఎప్పటికీ పెద్దగా. అయితే దైవజనమా, నీవు అడిగేవి ఎప్పుడు ఆత్మ సంబంధమైనవి అడగాలి. ఇప్పుడు యవ్వన బిడ్డలు ఉన్నారు, ప్రభువా నాకు బుల్లెట్ కావాలి, ప్రభువా నాకు బుల్లెట్ కావాలి, ప్రభువా నాకు బుల్లెట్ కావాలి. అడుగు. అరే బుల్లెట్ ఏం కర్మ, కారు కూడా ఇస్తాడండి. అయితే బుల్లెట్ అడిగేటప్పుడు ఈడు ఎందుకు బుల్లెట్ అడుగుతున్నాడు ఆలోచిస్తాడు. బుల్లెట్ కోసం నువ్వు అడిగేటప్పుడు, ప్రభువా నాకే కనుక బుల్లెట్ ఉంటే సాయంత్రం పూట మా కృపావరం అయ్య గారిని బండి మీద ఎక్కించుకొని ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి స్వార్థ కోటానికి తీసుకెళ్తానయ్యా, సేవలో కూడా నేను పాలిభాగస్తుని అవుతానయ్యా అన్న ఆలోచన నీకు కొందనుకోండి, బుల్లెట్ ఏం కర్మ, కారు ఇవ్వటానికి కూడా దేవుడు వెనుకాడటం. అట్లా కాకుండా ఎందుకురా నువ్వు బుల్లెట్ అడుగుతున్నావు అని అడిగాడు అనుకోండి, దేవుడు ఆ ఆలోచన చూశాడు అనుకోండి, వాడి ఆలోచనలో దేవుడే కనుక నాకు బుల్లెట్ ఇస్తే, మేము ఉండే వీధిలో కొత్తపేట పాతపేట అయ్యే ఇది అదే మేము ఉండే కొత్తపేట మా వీధిలో ఈ చివర బుల్లెట్ కిక్కు కొట్టి బుల్లెట్ మీద డుక్ 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 అని బయలుదేరి వెళ్తూ ఉంటే మా వీధిలో ఉన్న ఆడపిల్లలందరూ బయటకు వచ్చి
గ్రీకు వీరుడు, నా రాకుమారుడని ఆడపిల్లందరూ అనుకుంటా ఉంటే ఆ కిక్కే వేరయ్యా అని అన్నావా, ఉన్న సైకిల్ కూడా తీసేస్తాడంతే. హల్లెలూయా. దైవజనమ, దేవుడు నీ దేవుడు. నువ్వు అడుగు. నువ్వు అడిగింది ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా, నీవు అడిగిన ప్రతిదీ నీ పాదములు ఎదుట పడవేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. బట్ అది ఆత్మ సంబంధమైనదై ఉండాలి, దైవీకమైనదై ఉండాలి. అనుకోండి, మీ భర్త రొయ్యల చెరువే పండిస్తున్నాడు అనుకోండి. అడగండి దేవుణ్ణి, ప్రభా ఈ సంవత్సరం రొయ్యల చెరువులో ₹1,00,00,000 లాభం రావాలయ్యా. ఆమెను అనుకోండి అమ్మా, అనుకోండి. ₹1,00,00,000 లాభం రావాలయ్యా, ఆమెను అనుకోండి. ఇప్పుడు ₹1,00,00,000 లాభం రావాలన్నావు కదా, దేవుడు అంటాడు, ఎందుకు ఈ బిడ్డ ₹1,00,00,000 లాభం అని అన్నాడు. అప్పుడు నీ మనసులో, దేవా కృపావరం గారు ఈ సంవత్సరం మీటింగ్ పెట్టాడు కదా, 7 లక్షలు ఏమో అయినాయట, వచ్చే సంవత్సరం నాకు ₹1,00,00,000 వస్తే నేను ఒక్కదాన్ని ఖర్చు పెట్టుకుని ఎలాంటి మీటింగ్ ఏర్పాటు చేస్తానయ్యా. మా దైవ సేవకుడు పలానా చోట సంఘం నడుపుతున్నాడు కదా, దశంభాగంతోనే ఆపేయటం ఎందుకయ్యా? నా దేవుని పరిచర్యకు 20% ఇస్తా. దేవుడు బలపరిస్తే కోల్గేట్ లాగా చెప్పండి, కోల్గేట్ లాగా 90% దేవునికి ఇస్తా. నన్ను నువ్వు ఆశీర్వదిస్తే, నాకే కనుక ₹1,00,00,000 మిగిలితే 20% నీకు ఇస్తానయ్యా, నీ సేవ ఖర్చు పెడతానయ్యా అని ₹1,00,00,000 స్థానంలో 2 కోట్లు మిగలటానికి కూడా దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్పండి, చెప్పేదేదో. అట్లా కాకుండా నీ మనసులో, దేవా ₹1,00,00,000 మిగిలితే నా చెవులకున్న దిద్దులు చిన్నగా ఉన్నాయ్యా, అస్సలు కనపట్టలేదయ్యా, సన్నగా ఉన్నాయ్యా. ₹1,00,00,000 కనుక మిగిలితే ఈ సైజు దిద్దులు చేయించుకుంటానయ్యా. నా మెళ్ళ ఉన్న బంగారు గొలుసు ఉందే అమ్మా, సన్నగా ఉందా? రైట్, మంచిది, సన్నగా ఉందయ్యా. అదే ₹1,00,00,000 మిగిలితే, అయ్యా సన్నగా కాదు, ఈ సైజు తాడు, మన పల్లెటూరులో గేదెలకి వేస్తారు కదా మెడలో, ఆ సైజు తాడు వేసుకొని, అయ్యా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకొని అయ్యా బంగారం, ఫంక్షన్లకు వెళ్తాం కదా, ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బంగారం దిగేసుకొని వెళ్తానయ్యా. నన్ను చూసి అందరూ అనాలి, దుబాయ్ సేటు మన మధ్యకు వచ్చినట్టుంది. అట్లా అంటే అది ఎంత తృప్తియో కదా ప్రభా. కాబట్టి ₹1,00,00,000 అని అన్నావా, క్షమించు, ₹1,00,00,000 నష్టం వస్తుంది, జాగ్రత్త. కొన్ని చోట్ల చూడండి, రేపు ఉదయం 5ంటికి ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్పాను, ఇది కంప్లీట్గా చెప్పాను, వినండి. ఈ పెళ్ళిళ్ళప్పుడు కొన్ని చోట్ల పెళ్ళిళ్ళకి వెళ్తే విచిత్రం తెలుసా, పెళ్ళి కూతురు కంటే ఆ పెళ్ళికి వచ్చిన ఆడవాళ్ళు ఎంత డెకరేట్ అయ్యి వస్తారో అంత డెకరేట్ అయ్యి వస్తారండి. కొన్నిసార్లు అర్థం కాదు, ఇంతకు పెళ్లి కూతురు ఎవర్రా బాబు, పెళ్లి కూతురుని మించే డెకరేషన్. చూడండి, కొంతమంది బంగారం వేసుకొని వస్తారా, వేసుకోండి, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత ఇష్టం, నేను దాన్ని ఏం తప్పు పట్టట్లా. అయితే వేసుకున్న బంగారం కొంగు చాటును దాచుకుంటారా, బయట వేసుకుంటారా? కొంగు చాటున బంగారపు గొలుసు వేసుకుంటారా, బయట పెడతారా? ఎందుకు? నన్ను చూడు, నా బంగారం చూడు, నన్ను చూడు, ఇది జీవపు డంబం కాదా? ఇలాంటి మనసు ప్రభు బిడ్డలకు ఉండొచ్చా? మెట్టుకు నేను ఒకటి చెప్తాను, ఎప్పుడు భూ సంబంధమైన వ్యక్తిగా బ్రతకో, మనం ఉండేది భూలోకంలోనే, కానీ పర సంబంధమైన ఆలోచనలతో మనం బ్రతకాలి, పరలోకపు ఆలోచనలతో మనం బ్రతకాలి. ఎప్పుడు భూ సంబంధమైన ఆలోచనలతో బ్రతికితే నువ్వు స్తుతించిన దేవునికి ఎలా కనపడతావో తెలుసా? వాక్యం అంటుంది, పంది రక్తం పూసిన వాడితో సమానంగా దేవునికి కనపడు. కూర్చున్నా, లేచినా, మోకరించిన ప్రతి క్షణం ఆత్మ సంబంధమైన వాటిని దేవుని అడుగుదుము గాక. చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, పందిలో ఉండే మరో లక్షణం ఏంటో తెలుసా? ఒకసారి బిల్లి గ్రహం గారు చెప్తూ యేసుక్రీస్తు బేజానికి పుట్టినటువంటి వాడు పాపంలో బ్రతకడు,
ఒకవేళ పాపంలో పడినా ఆ పాపంలో నుంచి బయటకు రావటానికి ఎలా ప్రయత్నం చేస్తాడో బిలిగ్రహంగా చెప్తూ ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఆయనట గొర్రెను పందిని రెండిటిని ఒక బ్రిడ్జి మీద నుంచి తీసుకెళ్తున్నాడు. ఆ వ్యక్తి దాటే లోపు ఆ బ్రిడ్జి విరిగిపోయింది. పంది గొర్రెపిల్ల రెండు కింద బురదలో పడ్డాయి. బురదలో పడిన మరుక్షణమే గొర్రెపిల్ల ఏం చేస్తుంది చెప్పండి, చెప్పాలి. గొర్రెపిల్ల ఏం చేస్తుంది? కేకలేయటం ప్రారంభిస్తుంది. ఎందుకో తెలుసా? గొర్రెకు దాని అరుపే ఆయుధం. దాని అరుపు విని కాపరి వచ్చి రెండు చేతులు చాపి దాన్ని లేవనెత్తుతాడని బురదలో పడినటువంటి గొర్రెపిల్ల కేకలేయటం ప్రారంభిస్తుంది. అదే బురదలో పడిన పంది ఏం చేస్తుంది చెప్పండి? జలకాలాడుతుంది, హాయిగా సంతోషంగా తిరుగుతూ ఉంటుంది. దైవజన్మ, నీవు గొర్రెపిల్ల లాంటి మనసు కలిగిన వాడివైతే మనిషివి, కొన్ని పొరపాట్లు చేస్తావు, కానీ పొరపాటులో బ్రతకటానికి ఇష్టపడో. ఆ పొరపాటులో నుంచి బయటకు వచ్చే వరకు నీ కాపరికి నీ శబ్దం వినబడేటట్లుగా కేకలు వేయటం ప్రారంభిస్తావు. ఆ పశ్చాత్తాపపు ప్రార్థనే పాపపు ఊపిలో నుంచి మనలను పైకెత్తునుగాక. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, మనం గొర్రెపిల్లల్లాగా బ్రతుకుదామా? వద్దు, అస్సలు వద్దు. ఏ అపరాధంలో నువ్వు చిక్కుకున్నా, రాత్రి విన్నాం కదా, రక్షకుడికి నీ కేకలు వినబడితే ఎంత జగటగల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోయినా నిన్ను లేవనెత్తటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. పాపంలో ఇమిడిపోకు, పాపాన్ని జుర్రుకుంటూ లోకంలో బ్రతక్కో. ఈ రాత్రి వాక్యం వింటుండగా బురదలో పడినటువంటి గొర్రెపిల్ల కేకలు వేసినట్లుగా ఈ రాత్రి దైవ సన్నిధిలో నువ్వు కేకలు వేస్తే నీ ఆర్తనాధ్వని కాపరి విని నీ యొద్దకొచ్చి రెండు చేతులు చాపి నిన్ను పైకి లేవనెత్తునుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. ఆఖరి మాట ఏమంటాడంటే, ఇశ్రాయేలీలారా, ధూపం వేయువాడు బొమ్మను స్తుతించు వంటి వాడే అంటాడు. చెప్పండి 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 కొంచెం పెద్దగా. ధూపము వేయువాడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ధూపం దేని గుర్తు? ప్రార్థన గుర్తు. ఎలా? సాయంకాలం నేను చేతులెత్తుట నైవేద్యం వలె నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరునుగాక అని అన్నాడు కదా. ధూపం వేసేవాడు ఎలా కనపడుతున్నాడట? బొమ్మను పూజించేవాడిగా కనపడుతున్నాడు అని అంటాడు. ఈ మాటకున్న అర్థం, దైవజన్మ, ధూపం అంటే ప్రార్థన చేయటం అనేది ప్రతి క్రైస్తవుడు పరసంబంధమైన వాటిని దేవుణ్ణి అడుగుతాడు, భూ సంబంధమైన వాటిని దేవుణ్ణి అడుగుతాడు. అయ్యా, పలానా ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను, ఆ ఉద్యోగం ఇవ్వయ్యా, ఆ ఉద్యోగం ఇవ్వయ్యా, ఆ ఉద్యోగం ఇవ్వయ్యా. ఇదిగో ఈ సంవత్సరం నా పిల్లల వివాహం కావాలయ్యా, కొంచెం సహాయం చేయ ప్రభువా అని దేవుని సన్నిధిలో ధూపం వేశాం. రిజల్ట్స్ వచ్చినాయి. మందిరానికి రాని ఒక అన్యుడికి ఉద్యోగం వచ్చింది. మందిరానికి క్రమంగా వచ్చే నీ బ్రతుకులో ఉద్యోగం రాలా. ఏం చేయాలప్పుడు? ఉద్యోగం ఇచ్చినా ఆయనే నా దేవుడు, ఉద్యోగం ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. ఆరోగ్యం ఇచ్చినా ఆయనే నా దేవుడు, ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడని నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా దేవుని స్తుతిస్తూ నువ్వు బ్రతికితే నువ్వు బొమ్మను పూజించేవాడివి కాదు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించేవాడివి. తమ్ముడు, ఎందుకు ప్రార్థనకు రావట్లేదు? మొన్నటిదాకా వచ్చావు కదా, ఏమొస్తావన్నా? 21 రోజులు నాకు ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలని కష్టపడి ఏడుస్తూ ప్రార్థన చేశానన్నా. ఇంత ప్రార్థన చేసినా నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి నేను దేవుని దగ్గరికి రాను. నా కుమార్తె వివాహం కాలేదు కాబట్టి నేను దేవుని దగ్గరికి రాను. నా ఆరోగ్య పరిస్థితులు కుదుటపరచబడలేదు కాబట్టి నేను దేవుని దగ్గర ప్రార్థన చేసినా నా కుటుంబ ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దబడలేదు కాబట్టి నేను దేవుని దగ్గరికి రాను అని అన్నాడంటే, ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తికి దేవుడు గొప్పోడైనట్లా, ఆరోగ్యం గొప్పదైనట్లా? ప్రార్థన చేశాడు ఉద్యోగం కొరకు, ఉద్యోగం రాలేదని దేవుని విడిచిపెట్టాడు. ఇప్పుడు అంటాను, ఆ వ్యక్తికి ఉద్యోగం గొప్పదా, దేవుడు గొప్పోడైనట్లా?
ప్రార్థనకు జవాబు రాలేదని దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన చేయకుండా దేవునికి దూరమయ్యే ప్రతి వ్యక్తి, ధూపం వేసే ప్రతి వాడు బొమ్మను పూజించేటువంటి వాడిగా కనపడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, యాకోబు. ఇలా ప్రార్థన చేస్తాడు. నాతో కలిసి మాట చెప్పండి. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవా, పెద్దగా దేవా, తినుటకు ఆహారం, కట్టుకొనుటకు వస్త్రము నీవు నాకు దయచేసిన ఎడల నాకు దేవుడివై ఉంటావు. ఇకపోతే ఇంకోసారి చెప్తాను. భక్తుడైన యాకోబు చేసిన ప్రార్థన ఏమని? తినుటకు ఆహారం, కట్టుకొనుటకు వస్త్రము నీవు నాకు ఇచ్చిన ఎడల నాకు దేవుడివై ఉంటావు అంటాడు. నేనంట మరి ఇకపోతే నీవెలా బ్రతకాలో తెలుసా? ఆరోగ్యం ఇచ్చిన ఆయనే నా దేవుడు, ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. సంతానం ఇచ్చిన ఆయనే నా దేవుడు, సంతానం ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. నా పిల్లల వివాహం జరిగినా ఆయనే నా దేవుడు, ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. ప్రతి పరిస్థితిలో దేవుని ఆరాధించే ఆరాధికులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. మన భక్తి జీవితం ఏ స్థాయికి వెళ్ళాలో, ఎలాంటి స్థాయిలో మన భక్తి జీవితం ఉండాలో బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం చెప్తాను. దావీదు కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. కుమారుణ్ణి బాగు చేయమని 7 రోజుల పాటు కట్టికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులండి? చెప్పాలి. ఎన్ని రోజులండి? 7 రోజులు కట్టికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవా, నా కొడుకును బ్రతికించు, దేవా, నా కొడుకును బ్రతికించు, వాడి మరణాన్ని నా కళ్ళతో చూడలేనయ్యా, వాడిని ఎలాగైనా బ్రతికించని 7 రోజులు కట్టిక నేల మీద ఉండి కఠోర ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? 7వ రోజు ముగింపులో ఆ కొడుకు చనిపోయాడు అన్న వార్త దావీదు దగ్గరకు వచ్చింది. ఆ వార్త వినిన వెంటనే దావీదు ఏం చేశాడో ఇది చదివితేనే అందంగా ఉంటుంది. ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం చూడండి 12వ అధ్యాయం 19వ వచన చివరి భాగం నుంచి నేను చదువుతాను. అందరూ నాతో కలిసి చెప్పండి. దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి అందరూ బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా అందరూ వారు చనిపోయిననిది. 20వ వచనం అందరూ పెద్దగా నాతో కలిసి చెప్పండి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఏమని రాస్తుంది? కొడుకును బ్రతికించమని ప్రార్థన చేశాడు. 7 రోజులు కటిక నేల మీద ఉండి ప్రార్థన చేశాడు. ఆ కొడుకు బ్రతకపోతే 7 రోజులు ప్రార్థన చేశానయ్యా, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇచ్చేది ఇదేనా? ఇక నేను ప్రార్థన చేయను, గీర్థం చేయను, నీ సన్నిధిలో మోకరించను, ఆదివారం చర్చికి రాను అని దేవుని మీద అలగలేదు, దేవుని మీద సనగలేదు. ఆ కొడుకు చనిపోయాడన్న వార్త వినటంతో బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, అప్పుడు దావీదు నేల మీద నుండి లేచి స్నానం చేసి తైలము రాసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరానికి వెళ్ళి దేవుడైన యెహోవాని మొక్కుతూ ఉన్నాడు. ఎప్పుడు మందిరానికి వెళ్ళాడు? కొడుకు చనిపోయాడు అన్న వార్త విని 7 రోజుల ప్రార్థనకు జవాబు రాకపోయినా అలాంటి పరిస్థితిలో కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొక్కి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. శ్రమల మధ్యలో కూడా తాను దేవునికి దూరం కాలేదు. శ్రమల మధ్యలో కూడా దేవుని స్తుతించటం ప్రారంభించాడు. దైవజనమా, ఓ మాట చెప్పమంటారా? అన్నీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేవుని స్తుతించావు.
ఆ స్తుతి దేవునికి సంతోషం కలుగు చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ యవ్వనప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతిస్తే, శ్రమల మధ్యలో కూడా నువ్వు దేవుని స్తుతిస్తే, కన్నీళ్ల మధ్యలో కూడా నువ్వు దేవుని స్తుతిస్తే, కలవరాల మధ్యలో కూడా దేవుని స్తుతిస్తే, అపాయాల మధ్యలో కూడా దేవుని స్తుతిస్తే, శ్రమకాలములో నువ్వు దేవుని స్తుతించిన ఆ స్తుతి దేవుని మనస్సు గెలుచుకోవటం ప్రారంభిస్తుంది. ఒక మాట చెప్తా. రేపు క్రిస్మస్కి మీరు అడిగారు, ఏమయ్యా పోయిన సంవత్సరం క్రిస్మస్కి 5,000 రూపాయలు పట్టు చీర తీసుకొచ్చావు, ఈ సంవత్సరం నాకు 10,000 రూపాయలు పట్టు చీర కావాలి అని అన్నావు. భర్త అన్నాడు, డబ్బులు లేవమ్మా, నేను కొలీని వెళ్ళామ్మా, ఈ సంవత్సరానికి వద్దులే అని అన్నాడు అనుకోండి. ఆ మాట అన్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? భార్య అవసరం కూడా తీర్చలేని నీకు పెళ్ళి అవసరమా? ఇంకొంతమంది మహాతల్లులు అనే మాట ఏంటో తెలుసా? పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత కూడా అంటారు, అసలు నేను నిన్ను చేసుకోవాల్సింది కాదు, విజయవాడలో ఒక పోలీస్ ఆయన్ని చేసుకోవాల్సింది. ఆడు పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత ఆ పోలీసుడిని గుర్తుకు తెస్తే బీపీ రాదా? లేనిపోయిన అనారోగ్యాలు రావా? అరే పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత అసలు నేను నిన్ను చేసుకోవాల్సింది కాదు, విజయవాడలో పలానా పోలీస్ ఆయన్ని చేసుకోవాల్సింది, అసలు ఆయన్నే కనుక చేసుకుంటే నా జీవితం ఉండేది ఎట్టుండేది, శతగొట్టేవాడాడు. చూడండి, ఇట్లా అంటారు కొంతసార్లు. దైవజనమా, సరే నీ పోరు పడలేక 10,000 రూపాయలు పట్టుచీర తీసుకొచ్చాడు. ఆ పట్టుచీర తీసుకురావటంతో భర్తను చూసి, మా ఆయన అమ్మా ఏగారం, మా ఆయన బంగారం. అప్పప్ప, భర్త అంటే మా ఆయన అంటూ ఏమనుకున్నారు? అయ్యా నువ్వు బంగారం అని భర్తను పొగుడుతా ఉన్నావు అనుకోండి, అనుకుంటాడు ఇది పట్టుచీరను బట్టి వచ్చిన పొగడ్తలే, ఇది పెట్టినరోజు పెళ్లి పాట పాడిద్ది. అట్టుండో దేశాయి దగ్గర నువ్వు, ఏసయ్యా నాకు పెట్టిన నీవే నా దేవుడవయ్యా, పెట్టకపోయినా నీవే నా దేవుడవయ్యా, ఆశీర్వదించినా నీవే నా దేవుడవయ్యా, ఆశీర్వదించకపోయినా నీవే నా దేవుడవయ్యా అని సర్వకాలాలలో సర్వ పరిస్థితులలో ప్రభుని మనం స్తుతించే ప్రజలుగా ఉంటే ఒక అద్భుతం చెప్పమంటారా? సర్వకాలాలలో సర్వ పరిస్థితులలో ప్రభుని స్తుతించే ప్రజలుగా ఉంటే నువ్వు కోల్పోయిన దానికంటే 2 అంతలుగా దేవుడు నీకు ఇవ్వటానికి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. 2 అంతలుగా నీకు అనుగ్రహించడానికి దేవుడు సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. పోగొట్టుకున్నప్పుడే మరెక్కువ స్తుతించు, కోల్పోయినప్పుడే మరెక్కువ స్తుతించు, కన్నీళ్ల మధ్యలో ఉన్నప్పుడే, కలవరాల మధ్యలో ఉన్నప్పుడే మరెక్కువగా నువ్వు స్తుతించు. కన్నీళ్ల మధ్యలో నువ్వు దేవుని స్తుతిస్తే ఆ స్తుతి నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చునుగాక, ఆ స్తుతి నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చునుగాక. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజన్మ, మీలో ఎవరైనా ఎప్పుడైనా దేవుని మీద సనిగారా? ఎంత కష్టపడి సేవ చేసినా నాకెందుకు ఆత్మల్ని ఇవ్వలేదయ్యా? దేవుని మీద సనిగారా? ఎంత ఉపవాసం ఉన్నా నా పిల్లలు ఆశీర్వదించబడలేదు ఏంటయ్యా? నా కుటుంబం ఏంటయ్యా ఇలా ఉంది? ఇంకేమని మోకరించేది, ఇంకేమని ప్రార్థన చేసేదని, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని ఎప్పుడైనా దేవుని మీద సనిగేవా? ఈ రోజు నుంచి ఆపే. ఏ పరిస్థితుల్లో నీ ఉన్న స్థితిలో మనసారా ప్రభుని స్తుతించు. ఆ స్తుతి స్వనాదమే నీ స్థితిగతులను విప్లవాత్మకంగా మార్చును కాక. యోబు సర్వం కోల్పోయినప్పుడు దేవుని స్తుతించలేదా? అలా స్తుతించిన యోబుకు దేవుడు ఏం చేశాడు? పోగొట్టుకున్న దానికంటే చెప్పాలి, పోగొట్టుకున్న దానికంటే నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. గడిచిన దినాల్లో మీరు ఏమేం పోగొట్టుకున్నారో ఈ సువార్త సభల ద్వారా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. కోల్పోయిన దానికంటే 2 అంతలు మీ తలల మీద దేవుడు కొమ్మరించబోతున్నాడు. 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు కొమ్మరించబోతున్నాడు. 2 అంతల దీవెన కొమ్మరించబోతున్నాడు. గతంలో ఏమేం పోగొట్టుకొని రాత్రి స్థలానికి వచ్చారో, ఏం కోల్పోయి వచ్చారో, ఆరోగ్యాన్నే కోల్పోయారో, ఆస్తినే కోల్పోయారో, మంచి ఆర్థిక స్థితిగతులే కోల్పోయారో, నా దేవుడు నీతో చేస్తున్న ప్రమాణం, కోల్పోయిన దానికంటే రాగల దినాల్లో
రెండంతలుగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. రెండంతలుగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా మరలా చెప్తున్నా, హృదయపు లోతుల్లో నుంచి మనసారా ప్రభుని స్తుతించు. మనసారా ప్రభుని స్తుతించు. కష్టాన్ని బట్టి కృంగిపోకుండా, కష్టాన్ని బట్టి కన్నీళ్ళు విడవకుండా, కష్టాన్ని బట్టి ఏడవకుండా, నన్నెందుకు ఇలా చేసావయ్యని దేవుని మీద నిందించకుండా, ఈ శ్రమల మధ్యలో కూడా నాట్యమాడుతూ స్తుతించు. ఈ స్థలంలో ఎవరి గర్భాలైనా మోయబడి ఉంటే వచ్చే సంవత్సరం ఇదే రోజుకల్లా మీ ఒడిలో చక్కటి కుమారుని నా దేవుడు ఉంచునుగాక. జనుల మధ్యలో మీకున్న అవమానాన్ని దేవుడు కొట్టివేయునుగాక. ఏ గ్రామంలో మీ చెయ్యి చాచే చెయ్యిగా ఉందో అదే గ్రామంలో మీ చేతిని ఇచ్చే చెయ్యిగా నా దేవుడు మార్చునుగాక. అలా మన పరిస్థితులు మార్చగలిగిన శక్తి దేనిలో ఉందో తెలుసా? కఠిన పరిస్థితుల్లో కూడా ప్రభుని మనం స్తుతించేవారిగా ఉండాలి. చెప్పండి చెప్పండి, ఎవరిని స్తుతించేవారిగా ఉండాలి? కొంచెం గట్టిగా గట్టిగా. కఠిన పరిస్థితుల్లో కూడా మనం ప్రభుని స్తుతించే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. సృష్టిలో ఒక పక్షి ఉంది. సహజంగా అన్ని పక్షులు పగటిపూట పాటలు పాడతాయి. కోకిల ఉంది. ఎప్పుడు పాట పాడేది చెప్పండి? అఫ్కోర్స్ వసంతకాలం, పగటిపూట. సృష్టిలో ఉన్న ప్రతి పక్షి పగటిపూట పాటలు పాడతాయి. ఈ సృష్టిలో ఉన్న పక్షుల్లో ఒకే ఒక్క పక్షి రాత్రిపూట పాటలు పాడిద్ది. ఏ పూట? ఏది చెప్పండి? పిచ్చుక. ఎవరా తల్లి? కాదమ్మా, చెప్పండి. గొడ్ల గూబే. ఏమా గొడ్ల గూబి మీ సొట్టవా ఏంటి? మెదడుకు మేత. చెప్పండి చూద్దాం. అన్నా గుంటూరు అన్నా చెప్పన్నా. ఒకే ఒక్క పక్షి రాత్రిపూట పాటలు పాడింది. అన్ని పగటిపూట పాటలు పాడుతూ ఉంటే ఈ పక్షి మాత్రం రాత్రిపూట పాటలు పాడింది. దాని పేరే నైటింగేల్. నైటింగేల్ రాత్రిపూట పాటలు పాడింది. అది క్రైస్తవ జన్మ గాఢాంధకారపు చీకటి నిన్ను కమ్ముకున్నప్పుడే, కఠినమైన పరిస్థితులు నిన్ను ఆవరించినప్పుడే, ఆ కష్ట పరిస్థితుల్లోనే మరెక్కువగా నువ్వు దేవుని స్తుతిస్తే ఆ స్తుతి నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల పరిస్థితి చెప్పాడు. మీలో కొందరు నరహంతకులు ఉన్నారు, మార్చుకోండి. మీలో కొందరు కుక్క బ్రతుకు బ్రతికే వాళ్ళు ఉన్నారు, మార్చుకోండి. మీలో కొందరు పందిలాగా చూసేవాళ్ళు ఉన్నారు, మార్చుకోండి. దేవుని కంటే కొన్నిటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని నా మీద కొంతమంది సనుగుతున్నారు. మీ ప్రవర్తన మార్చుకోండి దేవుడు తన వాక్యాన్ని ప్రజలకు వినిపిస్తే, దైవజనమ విన్న ప్రజల్లో కొంతమంది వాక్యం విని ఆ వాక్యానికి భయపడకుండా వెళ్ళిపోయారట. కొంతమంది మాత్రం అవునయ్యా, ఆ నరహత్య జరిగించిన వాడిని నేనే, అవునయ్యా, కక్కిన కూటి కోసం పరిగెత్తిన వ్యక్తి నేనే, అవునయ్యా, భూ సంబంధమైన మనసుతోనే బ్రతుకుతున్నాను, అవునయ్యా, నీకంటే లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నాతోనే నీవు మాట్లాడేవయ్యా అని కొంతమంది బిడ్డలు దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి ఏడ్చారట. దేవుడు అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. తమ్ముడు, చెల్లి, ఈ రాత్రి విన్న ఈ వాక్యంలో ఎక్కడో నీ క్యారెక్టర్ కనపడింది కదా, ఎక్కడో నీ స్వభావం కనపడింది కదా, ఎక్కడో నీ వ్యక్తిత్వం కనపడింది కదా. ఏ బలహీనత నీలో ఉందని ఈ రాత్రి దేవుడు మాట్లాడాడో ఆ బలహీనతను జ్ఞాపకం చేసుకుని, దేవా ఈ బలహీనత నాలో ఉందయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ పొరపాటు నాలో ఉందయ్యా, నన్ను క్షమించయ్యా అని ఈ రాత్రి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు పశ్చాత్తాపడి స్థలములో నుంచి వెళ్తే అద్భుతం. రాగల 24వ సంవత్సరం అంతా నీ మీదే దేవుడు తన దృష్టి నిలుపునుగాక, నీ కుటుంబం మీదే దేవుడు తన దృష్టి నిలుపునుగాక, నీ మీదే దేవుడు తన దయా దృష్టి నిలుపునుగాక. వర్తమానం విన్న తర్వాత, ప్రసంగం విన్న తర్వాత మన ప్రశంస కాదు,
మన పరివర్తన దేవునికి కావాలి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో యోషియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి దేవుడు తన వార్త పంపించాడు. యోషియా, ఇదిగో నీవు, నీ దేశం, నీ రాజ్యం ఇలా బ్రతుకుతుందని దేవుడు తన వార్తను పంపించాడు. ఆ వార్తను వినటంతో యోషియా రాజు ఏం చేశాడో తెలుసా? బట్టలు చింపుకొని, నెత్తి మీద బూడిద పోసుకొని, పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించాడు. ఆ పశ్చాత్తాప ప్రార్థన విని దేవుడు ఏమంటాడో తెలుసా? యోషియా, నీ పశ్చాత్తాప ప్రార్థన నేను చూసా. 3 వరాలు నీకు ఇవ్వబోతున్నా. నంబర్ 1, పితరులున్న దేశానికి నువ్వు వెళ్తావు. సమాధికి నెమ్మదిగా నువ్వు చేరతావు. నీవు బ్రతికి ఉన్న దినాల్లో అపాయాన్ని నీ కళ్ళతో నువ్వు చూడవు అంటాడు. నా చేతులు ఎత్తి దీవిస్తున్నాను. ఈ భూమి మీద మీరు బ్రతికిన దినాల్లో అపాయము చూడకుండా ఉందురుగాక. బ్రతికిన దినాలంతా నెమ్మదిగా బ్రతికే జీవితం దేవుడు వరంగా దయచేయునుగాక. చనిపోయిన తర్వాత పితరులున్న పరలోకపు స్వాస్థ్యానికి దేవుడు మనల్ని చేర్చునుగాక. ఆ కార్యం చేయనట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఒక సంగతి, దేవుడు ఆ కార్యం చేయాలంటే దేవుని వాక్యం విన్నప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడాలి, పరితాపపడాలి. ఒకే 2 నిమిషాలు ఇది చెప్పి నేను ముగిస్తా. ఈ స్థలంలో నుంచి బయలుదేరేటప్పుడు పశ్చాత్తాపంతో బయలుదేరు. దేవుని ప్రభావం నీ మీదకు దిగి రాబోతుంది. దేవుని మహిమ నీ మీదకు దిగి రాబోతుంది. దేవుని కటాక్షం నిశ్చయంగా నీ మీదకు దిగి రాబోతుంది. పశ్చాత్తాపం దేవునికి ఎంత ఇష్టమో ఒక మాటలో చెప్పాలంటే, అమెరికా దేశంలో ఒక అలవాటు ఉండేది. ఒకానొక సందర్భంలో పశ్చాత్తాపడిన ఖైదీలను విడుదల ఇవ్వటం ఆ దేశంలో ఉన్న నానుడి. అబ్రహాం లింకన్ పశ్చాత్తాపడిన ఖైదీలను విడిపించుదామని చెప్పి ఆ జైలుకి వెళ్ళాడు. ఒక ఆయన్ని పిలిచాడు. అతను దొంగతనం కేసులో జైల్లో పడ్డాడు. అడిగాడు, బాబు నువ్వు దొంగతనం కేసులో జైల్లో పడ్డావట కదా, ఎందుకు దొంగతనం చేసావు అని అడిగాడు. ఆయన అన్నాడట, హై బాబోయ్, దొంగతనం నాకు లేదు, మా ఇంటి వాళ్ళకి లేదు, మా ఇంటి పక్క వాళ్ళకి లేదు. నాకు అనవసరంగా దొంగతనం కేసు ఇరికిచ్చారు. ఎట్లా ఇరికిచ్చారంటే, బస్సులో ప్రయాణమే వెళ్ళేటప్పుడు టికెట్ అని కండక్టర్ గారు వచ్చాడు. నా జేబులో చేయి పెట్టాల్సింది పోయి మరిచిపోయి పక్కెంటోడి జేబులో చేయి పెట్టాడు. నా డబ్బులు అనుకొని పక్కెంటో డబ్బులు లాగబోయేసరికి వాడు నా చేయి పట్టుకొని దొంగ 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 నరిసాడు. సార్, నేను అసలు దొంగను కానే కాదు సార్, దొంగతనం అలవాటు నాకు లేదు, మా ఇంటి పక్క వాళ్ళకి లేదు అన్నాడట. చూసి అనుకున్నాడు, వీడు ఇన్ని నెలలు జైల్లో ఉన్న వీడికి పశ్చాత్తాపం లేదని రెండో వాడిని పిలిచాడు. ఏంట్రా బాబు నీ సంగతి? అయ్యా, నేను తాగిన మైకంలో మా గేట్ అనుకొని, మా ఇల్లు అనుకొని పక్కెంటోడి ఇంట్లోకి వెళ్ళానయ్యా. నా భార్యను ఇక ఆ తర్వాత నేను చెప్పలేను. ఆ తాగిన మైకంలో, అయ్యా నేను కావాలని చేయలేదయ్యా, తాగిన మైకంలో నా భార్య అనుకున్నానయ్యా, నేను నీతిమంతున్నయ్యా అన్నాడంట. నువ్వు చాలా నీతిమంతుడు లేరా బాబు అని సరే వదిలేసాడు. 3వ వాడి దగ్గరికి వెళ్ళాడు. 3వ వాడి దగ్గరికి వెళ్ళక మునిపే 3వ వాడు ఏం విమోచన రాత్రిగా చేయబోతున్నాడు. ఓ మాట,
ఈ దైవ సేవకుని దేవుడు బలపరిచి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేశాడో తెలుసా? కనీసం ఈ రాత్రి ఒక్క బిడ్డైనా ప్రభు తట్టు తిరుగుతారని, ఒక్క బిడ్డైనా ప్రభు తట్టు తిరుగుతారని. చూడండి, దేవుడి స్థలంలో గొడుగు పట్టుకొని నిలవబడ్డట్లుగా ఉంది. చుట్టూతో వర్షం పుడుతుందట, చుట్టూతో వర్షం. ఇక్కడ ఎందుకు ఈ మంచి వాతావరణం ఇచ్చాడో తెలుసా? ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడతావని దేవుడు ఆశపడి నీకోసమే మేఘమండలానికి దేవుడు తన శాసనాన్ని పంపి చక్కటి వాతావరణాన్ని దేవుడు ఈ క్షణం వరకు ఇచ్చాడు. వచ్చిన స్థితిలోనే వెళ్లకుండా, దేవా నీ దృష్టి నా మీద పడాలయ్యా, నీ కను దృష్టి నా మీద నిలవబడాలయ్యా, నా పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నానని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుదుము గాక. లేచి నిలబడదాం ఒక్క క్షణం. ఎవరు అటు ఇటు చూడకుండా ఒక్క నిమిషం ప్రభు వైపు చేతులెత్తి, దేవా ఒక్క నిమిషం ప్రభు వైపు చేతులెత్తి, దేవా ఒక్క నిమిషం ప్రభు వైపు చేతులెత్తి. అందరం చేతులెత్తి, దేవా ఈ రాత్రి మీ దృష్టి నా మీద నిలిపినందుకు స్తోత్రాలయ్యా, మీ దయా దృష్టి నా మీద నిలిపినందుకు స్తోత్రాలయ్యా. ద్వేషం కలిగిన వ్యక్తి మార్చునుగాక. నువ్వు స్తుతిస్తుండగా దేవుడు నీ స్థితి మార్చునుగాక. కక్కి వేసిన పాపం వైపు పదే పదే వెళ్తున్నావేమో. ఆ కుక్క లాంటి బ్రతుకు నేను బ్రతకనయ్యా, పాపపు బురదలో బొరిలాడే పందిలాగికి మీదకి నేను బ్రతకనయ్యా. రాబోయే దినాలంతా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా నీ కొరకు బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకున్న బిడ్డలు చప్పట్లు కొడుతూ యేసయ్యా యేసయ్యా అంటూ స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా ఈ రాత్రి మీ దృష్టి నా మీద నిలిపాయా. స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా ఈ రాత్రి మీ దృష్టి నా మీద నిలిపాయా. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని బ్రతుకు మార్చుకుంటానని తీర్మానం చేసుకుంటాడు, వాని మీదే దేవుడి దృష్టి నిలిపాడు. దేవుడు తన దయా దృష్టిని మీద నిలుపునుగాక.